హలో ఎవరిబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుందాము. సో బీబీ సార్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో బన్వర్ బోరాన్ చార్ మెటీరియల్ నుంచి మనం డిస్కషన్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ నేను అడ్వాన్స్ ట్యాక్స్ ఈ చాప్టర్లకు సంబంధించి డిస్కషన్ చేద్దాము. దాని తర్వాత పైనవి నెక్స్ట్ చూసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంట. ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది? సో మిస్టర్ గామా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. సో ఇది ఒక ఇండియన్ కంపెనీ 2008లో ఎస్టాబ్లిష్ చేసినారు. వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసి 22 లక్షలు ఉంది 31 మార్చి 2025కి. అండ్ టీడీఎస్ సోర్స్ డిఫరెంట్ పేయర్స్ నుంచి 1,68 ట్యాక్స్ పేడ్ ఇన్ కంట్రీలో 30,000. అండ్ రిలీఫ్ వచ్చేసి టీడీఎస్ డిఫరెంట్ పేయర్స్ 168, డబుల్ ట్యాక్స్ అయితే 30,000. రిలీఫ్ రిలీఫ్కి సంబంధించి ఏదో ఒక 30,000 రిలీఫ్కి సంబంధించి డబుల్ ట్యాక్సేషన్కి సంబంధించి ఉంది. అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఇంత పే చేసిన అంట 45 ప్లస్ 90 1,00,105 మొత్తం ఎంత అవుతుంది? 190. 190 ప్లస్ 5 అంటే 110 40 150 250 ప్లస్ 90 340 సంథింగ్ వచ్చేస్తుంది. ఓకే, ద కంపెనీ ఫైల్ ఇట్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ 25-26 వచ్చేసి వాళ్ళు 3rd నవంబర్కి ఫైల్ చేసినారు. మామూలుగా ఎప్పుడు లోపల ఫైల్ చేయాలి? 31 అక్టోబర్ 2025 లోపల ఫైల్ చేయాలి. బట్ వాళ్ళు లేట్గా ఫైల్ చేసినారు. ఏం కావాలి మనకి? 234A ఇంట్రెస్ట్, 234B ఇంట్రెస్ట్, 234C ఇంట్రెస్ట్, ఫీ పేబుల్ అండ్ 234F ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కావు. ఇప్పుడు చెప్పాలి. అండ్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి అసెస్మెంట్ 22-23కి 250 అంటే 400కి తక్కువ ఉంది కాబట్టి 25% స్లాబ్ రేట్ పడిపోతుంది. 234A ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు 234A విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకుంటే ఎన్ని రోజు అయితే లేట్ అవుతుందో అన్ని మంత్స్కి ఆర్ పార్ట్ ఆఫ్ మంత్కి 1% పర్ మంత్ పడుతుంది. సో 3rd నవంబర్ అంటే వాళ్ళు ఫైల్ చేసినది ఎప్పుడు? 30 అక్టోబర్కి ఫైల్ చేసినారు కానీ ఫైల్ చేయలేదు. 3 డేస్ లేదు, పార్ట్ ఆఫ్ మంత్ 1% పర్ మంత్. సో 1% ఇంట్రెస్ట్ పేయబుల్ చేయాలి. ఎంతైతే తక్కువ ట్యాక్స్ అమౌంట్ ఉంటుందో అంత. అండ్ వీళ్ళకి ట్యాక్స్ రేట్ ఎంత? 25% ప్లస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే 26% వస్తుంది. 26% వేస్తే 572. దాని నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ తీసేయండి, టీడీఎస్ తీసేయండి, రిలీఫ్ తీసేయండి, 34,000. సో 34,000 తక్కువ పే చేసినా కాబట్టి 34,000 ఇంటూ 1% ఇంటూ 1 మంత్ 340 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ 234B కింద ఏమంటారు? 234B అంటే మొత్తం మీరు పే చేసిన దానిలో అట్లీస్ట్ 90% అన్న పే చేసి ఉండాలి. పే చేయకుంటే మీకు ట్యాక్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ పడుతుంది 234B కింద. లెస్ దెన్ 90% ఉంటాయి. సో టోటల్ ఇన్కమ్ టోటల్ ట్యాక్స్ ఎంత? 572. టీడీఎస్ 30,000. సో 374 నువ్వు పే చేయాల్సినది. 374 ఇంటూ 90% అంటే 336. బట్ నువ్వు పే చేసినది 3,40,000 పే చేసి పెట్టావు కాబట్టి మోర్ దెన్ 90% పే చేసినావు కాబట్టి నో ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234B. నెక్స్ట్ పేడ్ మోర్ దెన్ దానికి 90% కంటే. నెక్స్ట్ 234C ఏం చెప్తా అంటే సేమ్ మీ క్వార్టర్స్ రేట్ ఉంటాయి. 15th జూలై, 15th సెప్టెంబర్, 15th డిసెంబర్, 15th మార్చ్ అని. ఆ టైం లోపల మీరు పే చేయాలి. 4 డేట్స్ ఉంటాయి. ఆ 4 డేట్స్ లోపల మీరు పే చేసి ఉండాలి ప్రాపర్గా. ఎంతెంత పర్సెంటేజ్ ఉంటుంది? 15%, 45%, 75%. ఇందాక 90% మినిమం పే చేసి ఉండాలని చెప్పినాం కదా. ఇక్కడ ఏమంటారంటే ఫస్ట్ 2 దానిలో అట్లీస్ట్ 80% నువ్వు పే చేసి ఉండాలి. లేదంటే నీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలి 234C కింద. సో నీకు మొత్తం టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది? 374 పైన 12% తీసుకుంటే 448. నువ్వు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి ఎంత పే చేసినావు? 45,000 పే చేసినావు. నీకు ఎక్కడ ఉంది ఆ అమౌంట్? నాకు మనం క్యాలిక్యులేషన్ చేసినాము, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినాము. సో ఇవి యాడ్ చేసుకుంటా పోవాలి క్యుములేటివ్గా. నెక్స్ట్ ఆ 374 పైన 36%, 135 పే చేసినావు, ఇంకా ఎక్కువనే పే చేసినావు. సో ఈ రెండు దానికి 234C ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 75% చూసుకుంటే 280 పే చేసినారా? 235 పే చేసిన. తక్కువ ఎంత పే చేసినా? 45,500. దానికి 1% పర్ మంత్ పార్ట్ ఆఫ్ ద మంత్. 3 మంత్స్ ఉంటుంది కాబట్టి 3 మంత్స్ తీసుకోవాలి. లాస్ట్ క్వార్టర్కి సంబంధించి డేట్ వచ్చేసి 31 మార్చ్ ఉంటుంది. అంటే 1 మంతే వచ్చేస్తుంది. 15 డేసే ఉంటుంది, 1 మంతే ఉంటుంది కాబట్టి 1% తీసుకుంటాం 340. సో మొత్తంగా నువ్వు ఎంత పే చేయాలి? 1705 ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి అండర్ సెక్షన్ 234C కింద. తర్వాత డిలే ఆఫ్ ఫైలింగ్ ఆఫ్టర్ డ్యూ డేట్ ఫైల్ చేస్తుంటే 234F కింద 5,000 ఇంట్రెస్ట్ పే చేయాలి. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంట. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఇంపార్టెంట్ అంట. జస్ట్ సెకండ్, 13th క్వశ్చన్ చూస్తున్నాం.
సో 13th కావాలి. 15th అంటే ఇది 14th 13th. ఎస్. సో 13th క్వశ్చన్ ఏమన్నారు? ఒక ఏబిసి కంపెనీ ఉంది. వాళ్ళు సబ్లీజ్ తీసుకున్న ఒక బిల్డింగ్ ని ఇండివిజువల్ దగ్గర నుంచి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/9/2024 కి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 మంత్స్ తీసేస్తే 7 మంత్స్ కి సంబంధించి తీసుకున్నారు ఆన్ రెంట్ 25,000 per month. It also took on hire from with effect from 1/10/2024. Hire charges 15,000 per month. ఇదేమి హైర్ కి తీసుకున్నాము. ఏది మిషనరీకి సంబంధించి మామూలు బిల్డింగ్ కి సంబంధించి 10% ఉంటుంది. అండ్ తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి 2% ఉంటుంది. టీడీఏ డిడక్ట్ చేయాల్సినది. ఏబిసి లిమిటెడ్ ఎంటర్ ఇంటూ 2 separate అగ్రిమెంట్ విత్ జే ఫర్ సబ్లీజ్ సంబంధించి ఆఫ్ బిల్డింగ్ అండ్ హైరింగ్ మిషన్. ద రెంట్ ఆఫ్ బిల్డింగ్ అండ్ హైర్ చార్జెస్ ఆఫ్ మిషన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 వాత్. దీనికి 175, దీనికి 90,000. బిల్డింగ్ ఒకటి, ప్లాంట్ అండ్ మిషనరీకి ఒకటి రెస్పెక్టివ్లీ, విచ్ క్రియేటెడ్ బై ఏబిసి లిమిటెడ్ టు ద అకౌంట్ జే ఇన్ ఇట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్ 31st March 2025. ఇప్పుడు వీళ్ళు ఏమైనా టీడీఎస్ అప్లికేషన్ వస్తుందా అంటే ఎస్, 194I కింద టీడీఎస్ అప్లికేషన్ అనేది వస్తుంది. బిల్డింగ్ పైన 10%, ప్లాంట్ అండ్ మిషనరీ పైన 2%. ఇప్పుడు ఆ అమౌంట్ అనేది 2,40,000ని ఎక్సీడ్ అయితే క్యుములేటివ్ అమౌంట్ చేసినప్పుడు 1,75,000 ప్లస్ 90,000 రెండు యాడ్ చేస్తే ఐ థింక్ నా క్యాలిక్యులేటర్ 265 అవుతుంది. సో టీడీఎస్ డిడక్షన్ ప్రొవిజన్స్ 194 చెప్తా అంటే 2% ఆఫ్ ఫర్ మిషనరీ హైర్ చార్జెస్ అండ్ 10% ఆఫ్ బిల్డింగ్ లీజ్ రెంట్. ఈ స్కోప్ ఇంక్లూడ్ విత్ ఇన్ ambit ఆఫ్ రెంట్ ఫర్ మిషన్, ప్లాంట్ అండ్ equipment ట్యాక్స్ required to be deducted for payment of rent whatever name చెప్పండి. లీజ్ అన్నా, సబ్ లీజ్ అన్నా, టెనెన్సీ అన్నా, ఎనీ అగ్రిమెంట్, అదర్ అగ్రిమెంట్ అయినా, అరేంజ్మెంట్ అయినా, డిఫరెంట్ ఎంటర్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓన్డ్ కానీ ఆర్ నాట్ పేకి సంబంధించి కానీ లిమిట్ అనేది 2,40,000. టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి విత్ అప్లై అగ్రిగేట్ రెంట్ ఆఫ్ ఆల్ అసెట్ ని అగ్రిగేట్ చేసుకుని. సో ఈవెన్ 2 separate అగ్రిమెంట్స్ ఉన్నప్పటికీ రెండింటిని కలపండి. రెండింటికి కలిపితే అది 2,40,000 ఎక్సీడ్ అవుతుంది చూసుకోండి. అగ్రిగేట్ చేసినప్పుడు ఎస్ 2,40,000ని ఎక్సీడ్ అవుతుంది, 2,65,000 అవుతుంది. 2,65,000 అయితే ఇప్పుడు బిల్డింగ్ ఎంత ఉందో దాని మీద 10%, మిషనరీకి ఎంత ఉందో దాని మీద 90% వేయండి. దట్ ఈస్ 13th క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ 15th క్వశ్చన్ చూద్దాం. మిస్టర్ ఎక్స్ వచ్చేసి ఒక సాలరీ ఇండివిజువల్ ఉన్నారు, రెంట్ పే చేస్తున్నాడు 55,000. సో 55,000 పే చేస్తున్నాడు అంటే 50,000 కంటే పైన పే చేస్తున్నారు కాబట్టి ఇతను టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తుంది. ఫ్రమ్ జూన్ 2024, ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్, మే 2 మంత్స్ తీసేస్తే 10 మంత్స్కి సంబంధించింది. ఓకే. ఈజ్ హీ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్? ఇఫ్ సో వెన్ హీ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ ఆల్సో కంప్లీట్ అమౌంట్ ఆఫ్ టీడీఎస్. వుడ్ యువర్ ఆన్సర్ బి చేంజ్ ఇఫ్ మిస్టర్ వెకేటెడ్ ద ప్రెమిసెస్ ఆన్ 31st December? అంటే అప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది? 7 మంత్స్ అవుతుంది. 7 మంత్స్కి సంబంధించి చూసుకోవాలి. అండ్ ఆల్సో వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ మిస్టర్ వై డస్ నాట్ ప్రొవైడ్ హిస్ ప్యాన్ టు మిస్టర్ ఎక్స్? ప్యాన్ ప్రొవైడ్ చేయకుంటే హైయెస్ట్ రేట్ వేయాల్సి వస్తుంది. హైయెస్ట్ రేట్ వేయాల్సి వస్తుంది. దట్ ఈస్ 20% హైయెస్ట్ రేట్. ఆర్ డబుల్కి సంబంధించి డబుల్ ఆఫ్ ద రేట్ గివెన్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటాము. అండ్ ఆ అమౌంట్ అనేది లాస్ట్ మంత్కి సంబంధించిన రెంట్కి మించి ఉండకూడదు. సో ఫస్ట్ సిన్స్ ఎక్స్ పే చేస్తున్నాడు కాబట్టి 20,000 50,000 per month నుంచి పే చేస్తున్నాం కాబట్టి 55,000 కాబట్టి ఫస్ట్ 10 మంత్స్కి సంబంధించి చూసుకుంటే 55,000 ఇంటూ 10 మంత్స్ ఇంటూ 2% టీడీఎస్ డిడక్ట్ చేయాలి 194 IB కింద. అండ్ వెకేటెడ్ డిసెంబర్లో వెకేట్ చేస్తే 7 మంత్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. 55,000 ఇంటూ 7 ఇంటూ 22, 2% వేసుకొని టీడీఎస్ పేయబుల్ ఫర్ ద మంత్. ఒకవేళ ప్యాన్ ని ప్రొవైడ్ చేయకుంటే డిడక్టబుల్ అట్ ద రేట్ ఆఫ్ 20%. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ 2% ప్లేస్లో 20% పెట్టాలి. బట్ ఆ అమౌంట్ అనేది లాస్ట్ మంత్ రెంట్కి మించి కాకూడదు. సో 55,000 ఇంటూ 20 ఇంటూ 10 చేసుకుంటే 1,10,000 అవుతుంది. బట్ 55,000ని రిస్ట్రిక్ట్ చేసేస్తాము. అండ్ సేమ్ 55,000 ఇంటూ 20 ఇంటూ 7 వేసుకుంటే 77,000 అవుతుంది. బట్ రిస్ట్రిక్ట్ టు 55,000కే రిస్ట్రిక్ట్ చేస్తాము. అది క్వశ్చన్ నెంబర్ 15th వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th వన్ ఇంపార్టెంట్ అంట. ఏమంటున్నారు 18th వన్?
ఎగ్జామిన్ చేయండి వెదర్ ద టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతావా అట్రాక్ట్ అవుతాయి ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్లో అండ్ ఇఫ్ సో అండర్ విచ్ సెక్షన్ ఆల్సో స్పెసిఫై ద రైట్ టీడీఎస్ అప్లికబుల్ ఇన్ ఈచ్ కేసెస్. సో ఈచ్ కేసెస్లో ఏ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి, ఏ అమౌంట్కి అప్లికబుల్ అవుతాయి, ఎంత అప్లికబుల్ అవుతాయి చెప్పాలంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఏముంది, మిస్టర్ గణేష్ అనే పర్సన్ ఉన్నాడు. అతను ఎవరు, ఇండివిజువల్ క్యారింగ్ రిటైల్ బిజినెస్ విత్ టర్న్ ఓవర్ ఆఫ్ 2.5 crores. 2.5 crores అంటే ఆల్రెడీ అతనికి టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఓకే, కాంట్రాక్ట్ పేమెంట్ ఫర్ రిపేర్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ పర్సనల్ పర్పస్కి సంబంధించి 5/9/2024 5 lakhs. పేమెంట్ ఆఫ్ కమిషన్ టు మిస్టర్ వాలిష్ ఫర్ బిజినెస్ పర్పస్ 29/2024 80,000. సో ఒక ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అయిన పర్సన్ రెండు చేసినాడు. కాంట్రాక్ట్ పేమెంట్ కి సంబంధించి పర్సనల్ కి సంబంధించినది ఒకటి, ఇంకోటి ఏమో కమిషన్ కి సంబంధించి బిజినెస్ రిలేటెడ్ చేసినాడు. ఇప్పుడు టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతావా అంటే ఫస్ట్ పర్సనల్ కి సంబంధించి అయితే టీడీఎస్ ప్రొవిజన్స్ ఏమి అప్లికబుల్ కావు, బిజినెస్ కి సంబంధించి వస్తాయి. ఫస్ట్ గణేష్ అన్న తోడు ఇండివిజువల్ క్యారింగ్ బిజినెస్ అండ్ అతని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 2.5 crores. అంటే ఇతనికి ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్. తర్వాత కాంట్రాక్ట్ పేమెంట్ ఫర్ రిపేర్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ అది 5 lakhs కి సంబంధించిన అగ్రిగేట్ పేమెంట్. నో, టీడీఎస్ అండర్ సెక్షన్ 194C అనేది నాట్ అట్రాక్టెడ్ సిన్ ద పేమెంట్ హీస్ ఫర్ పర్సనల్ పర్పసెస్ కాబట్టి టీడీఎస్ అప్లికబుల్ కాదు. అండ్ వేరే 194M అనేది ఒకటి ఉంటుంది, అది అగ్రిగేట్ పేమెంట్ అనేది నాట్ ఎక్సీడింగ్ 50 lakhs. ఒకవేళ 50 lakhs పేమెంట్ కానీ ఉంటే అప్పుడు టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతుంటే ఈవెంట్ అది పర్సనల్గా అయినప్పటికీ. బట్ మనకి జస్ట్ 5 lakhs ఉంది కాబట్టి టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కావు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ కమిషన్ టు మిస్టర్ వల్లిష్ ఫర్ బిజినెస్ పర్పస్ 80,000. 194H అనేది వస్తుంది కమిషన్కి సంబంధించి. ఇన్సూరెన్స్ కమిషన్ అయితే 194D వస్తుంది, మిగతా కమిషన్ అయితే 194H కింద వస్తుంది. ఎప్పుడైతే 15,000కి మించి పేమెంట్ చేస్తుంటామో అండ్ అతని యొక్క టర్న్ ఓవర్ ట్యాక్స్ ఆడిట్లోకి వస్తుందో అతను ఖచ్చితంగా టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి పంపించాలి. నెక్స్ట్ Mr. Rajesh, who is a trader whose turnover was 95 lakhs in previous year 23-24. Contract payment for reconstruction of residential house made during the period January March. 20 lakhs in January, 15 lakhs in February, 20 lakhs in March. మొత్తం కలిపితే 20, 20, 40, 40 ప్లస్ 50, 55. సో ఇందాకనే చెప్పిన నేను 55 lakhs 50 lakhs కి పైన పోతే 194M అనేది అప్లికబుల్ అవుతుంది. సో 194M అనేది వస్తుంది. సో హోల్ ట్రేడర్ టర్న్ ఓవర్ కాంట్రాక్ట్ పేమెంట్ ఫర్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ అమౌంట్ 55 lakhs. ఎస్, టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. అట్ ద రేట్ ఆఫ్ 2% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎందుకు, సిన్స్ అగ్రిగేట్ అమౌంట్ అనేది 50 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి. సిన్స్ ఇది టర్న్ ఓవర్ ఫ్రమ్ బిజినెస్ డస్ నాట్ ఎక్సీడ్ 1 crore ఇన్ ప్రీవియస్ ఇయర్ 23-24, టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది సెక్షన్ 194C అనేది అప్లికబుల్ కాదు. ఎందుకు, అతను ట్యాక్స్ ఆడిట్ పర్సన్ కాదు కాబట్టి. నెక్స్ట్ మిస్టర్ సతీష్, సాలరీడ్ పర్సన్, పేమెంట్ ఆఫ్ బ్రోకరేజ్ ఫర్ బయింగ్ రెసిడెన్షియల్ హౌస్ 51 lakhs. ఇది కూడా సేమ్ 50 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి ఇది కూడా వచ్చేస్తుంది. ఇండివిజువల్ పర్సన్ కాబట్టి ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ కాదు కాబట్టి 194H అప్లికబుల్ కాకున్నప్పటికీ 194M అప్లికబుల్ అయితే 2% ఆఫ్ టీడీఎస్ అనేది పే చేయాలి. నెక్స్ట్ వన్ ధీరజ్కి సంబంధించి మిస్టర్ ధీరజ్ వచ్చేసి ఒక పెన్షనర్. కాంట్రాక్ట్ పేమెంట్ మేడ్ డ్యూరింగ్ అక్టోబర్-నవంబర్ 2024 ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ 48 lakhs. పెన్షనర్ ఇతను అంటే ట్యాక్స్ ఆడిట్ కేసు అనేది అప్లికబుల్ కాదు, ట్యాక్స్ ఆడిట్ కేసు అప్లికబుల్ కాదు. అప్పుడు 194C అనేది అప్లికబుల్ కాదు. అట్లనే 194M అప్లికబుల్ చేద్దామా అంటే కాదు. 194M అనేది ఎప్పుడు వస్తుంది, 50 lakhs ఎక్సీడ్ అయినప్పుడే 2% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 18-1. నెక్స్ట్ 19-1 ఐ థింక్. కంప్లీటెడ్ 19-1. సో వాట్ ఇస్ దర్ ఇన్ 19th చూద్దాం. సో మిస్టర్ శర్మ ఒక రెసిడెంట్ పర్సన్ ఉన్నాడు. అతని ఏజ్ వచ్చేసి 77 years ఉంది. గెట్ పెన్షన్ 52,000 పర్ మంత్. స్పెసిఫిక్ పర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 52,000 per month from UP state government నుంచి. సేమ్ హీస్ క్రెడిట్ టు హీ సేవింగ్ అకౌంట్ ఇన్ ఎస్బీఐ లక్నో బ్రాంచ్ లో. ఇన్ అడిషన్ ఈ గెట్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 8% ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్. అతనికి 20 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, అసెట్ బ్యాంక్ లోనే ఉంది. సో
20 lakhs ఎఫ్డి శాలరీ అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. ఎఫ్డి ఇంట్రెస్ట్ ప్లస్ శాలరీ ఇన్కమ్ అవుట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ 20 lakhs 2 lakhs represents 5 years term deposit made by him on 1/4/2024. Interest on saving bank credited to his saving బ్యాంక్ ఎస్బీఐ సేవింగ్ అకౌంట్ అంటే రెండు ఇంట్రెస్ట్ వస్తుంది అతనికి. ఎస్బి ఎఫ్డి ఇంట్రెస్ట్ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ప్లస్ శాలరీ ఇన్కమ్. ఓకే, 9,500 అంట. From the above fact, compute total income and tax liability of Mr. Sharma for the assessment year 25-26 in manner and more beneficial. What would be the amount of tax deductible as sought by SBI? SBI assuming that the same he is specified bank అయితే అది షెడ్యూల్ బ్యాంక్ లోకి వచ్చిందంటే స్పెసిఫైడ్ బ్యాంక్ కిందకి వస్తుంది. అండ్ మిస్టర్ శర్మ రిక్వైర్డ్ టు ఫైల్ హిజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ ట్యాక్స్ ఫుల్లీ డిడక్ట్ చేసింది రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. If Mr. Sharma required to file return of income, if fixed deposit 20 lakhs was with Canara Bank, వేరే బ్యాంక్ లో ఉంటే ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో రిటర్న్ శాలరీ చెప్పినారు 52 months కి ఇంటూ 12 వేసుకుంటే 6,24,000 అవుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 వస్తుంది. అంటే 115 BACని ఆఫ్ చేస్తున్నారు వీళ్ళు. 75,000 సో 5,49,000. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎంత ఉంది? 20 lakhs అనేది 8% డిపాజిట్కి సంబంధించినది అని చెప్పినారు. కాబట్టి 8% డిపాజిట్ స్పాట్ పైన ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 20 lakhs ఇంటూ 8% ఇంటూ 12 వేసుకుంటే 9,500 వస్తుంది. మొత్తం 1,60,000 సారీ ఇది 1,60,000 అవుతుంది. ఇది 9,500 సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కొంచెం అలైన్మెంట్ పక్కకు పోయింది. 1,60,000 మొత్తం 18,500. సెపరేట్ ఫిక్స్డ్ డిడక్షన్స్ ఏం రావు 18 నుంచి 80కి, ఎందుకంటే 115 BACని ఆఫ్ చేస్తున్నారు. యాక్చువల్గా 115 BAC ఆఫ్ చేస్తున్నట్టు ఏమన్నా చెప్పినా. సో ఇది ఓన్ అదంశంలో 115 BAC తీసుకున్నారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఓల్డ్ రిజ్యూమ్లో చేయొచ్చు, ప్రాబ్లం లేదు. 718 ఒకవేళ ఓల్డ్ రిజ్యూమ్లో చేస్తే ఏమవుతుంది సేమ్ కేస్కి? జస్ట్ సెకండ్. 624 సేమ్ ఉంటుంది. 50,000 డిడక్ట్ అవుతుంది. క్యాలిక్యులేటర్ జస్ట్ సెకండ్ యార్, క్యాలిక్యులేటర్ అవుతుంది. లాక్ 624,000 మైనస్ 50,000 చేసేలా చేసేస్తే 574 అవుతుంది. దానికి ప్లస్ 1,60,000 యాడ్ చేయాలి. 1,60,000 యాడ్ చేయాలా 7,34 అవుతుంది. ప్లస్ 9,500 యాడ్ చేయాలా 7,43,500 అవుతుంది. దీని నుంచి 50,000 వెళ్ళిపోతుంది, ఎందుకంటే సీనియర్ సిటిజన్ కాబట్టి 50,000 వెళ్ళిపోతే 6,93,500 అవుతుంది. ఓల్డ్ రిజ్యూమ్ లెక్క కనపోతే సో 6,93,500 అవుతుంది. అప్పుడు 1,93,500 పైన ట్యాక్స్ ఎక్కువ వస్తుంది అనుకుంటా. ఎస్, ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు అట్లా పోయలేరు, బెనిఫిషియరీ రాదు. ఎందుకంటే 1,93,000 అంటే 2 lakhs అనుకుంటే రౌండ్ ఫిగర్కి 120% వేసుకుంటే 2 lakhs ఇంటూ 20% 40,000 ట్యాక్స్ అమౌంట్ వస్తుంది. ఇక్కడనేమో 3 lakhs టు అప్ టు 3 lakhs వరకు ఏం రాదు. 3 lakhs నుంచి 7 lakhs వరకు 5%, 7 lakhs టు 10 lakhs వరకు 10% ఉంటుంది. 10 to 12 15, 12 to 15 25, తర్వాత 30 అట్లా రేట్ ఉంటుంది. కాబట్టి తక్కువ రేట్ వచ్చేది ఇదే కాబట్టి ఇది తీసుకున్నాము. 32,720. నా కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇఫ్ వీళ్ళే చేసిన సారీ యార్. సో స్టాండర్డ్ డిడక్షన్ 743,500 వచ్చింది. 743,500 ఇంకోటి మనం ఏటీసీ డిడక్షన్ 5 years బాండ్ అది తీసేయాలా ప్లస్ 50 5,43,000 ఇట్లా తీసుకుంటే 19,450 అవుతుంది. విచ్ ఒకటి హీజ్ బెనిఫిషియరీ అంటే 19,450 బెనిఫిషియరీ కాబట్టి 19,450 ప్రకారం పీడిఏ డిడక్ట్ చేసుకుంటే సో సిన్స్ మిస్టర్ శర్మ ట్యాక్స్ లయబిలిటీ హీజ్ హయ్యర్ అండర్ డిఫాల్ట్ రెజ్యూమ్ ప్రకారంగా 115 చేసి ఎక్సైజ్ ఆప్షన్ షిఫ్ట్ అవుట్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్కి 19,450 అవుతుంది. బెనిఫిషియరీ అనేది తీసుకుంటాం 19,450. ఇప్పుడు బ్యాంక్ అనేది
స్పెసిఫైడ్ బ్యాంక్ కాబట్టి అండ్ ఇతను స్పెసిఫైడ్ పర్సన్ కాబట్టి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేసింది కాబట్టి బ్యాంక్ని నాట్ రిక్వైర్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎప్పుడు ఆ బ్యాంక్ అనేది టీడీఎస్ని డిడక్ట్ చేస్తే ఎంత 90,450 గవర్నమెంట్కి పే చేసేస్తే. ఒకవేళ రెండు కాదనుకోండి, ఒకటి బ్యాంక్ శాలరీ తీసుకునేది ఒక చోట, అతనికి ఇంట్రెస్ట్ వచ్చేది ఒక చోట అంటే అప్పుడు అతను క్వాలిఫై కాడు స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్ కింద. అప్పుడు ఖచ్చితంగా అతను ఫైల్ చేయాలి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139 సిన్స్ టోటల్ ఇన్కమ్ అనేది వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డిడక్షన్స్ ఎక్సీడ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని ఎక్సీడ్ అవుతుంది కాబట్టి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 19th. తర్వాత 20 ఇంపార్టెంట్ అంట. సమ్ ఉంది 60,000 పే చేసినారు టు మిస్టర్ దస్తూర్ అండ్ అడ్వకేట్. సో అడ్వకేట్ అంటే మేబీ ప్రొఫెషనల్ వచ్చేటట్టు ఉంటుంది 194 కింద. Next, towards fee for his professional services without deducting TDS. Later on further, 70,000 was due to him on 28th February 2025, for which tax of 13,000 was deducted at source. The tax was deducted was deposited on 25th June 2025. Complete interest payable by the deductor under section 201(1)(a). ఈ కేసులో నార్మల్గా 194 అప్లికబుల్ అయిందంటే 10% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. సో ఇతను ఒక ప్రొఫెషనల్ కాబట్టి అడ్వకేట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కాబట్టి అతనికి పే చేసేటప్పుడు 10% పట్టుకొని రిమైనింగ్ పే చేయాలి. సిన్స్ దేర్ హీస్ హ్యాస్ బీన్ డిలే ఇన్ డిడక్షన్ అండ్ డిపాజిట్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ 201(1)(a) అనేది అట్రాక్ట్ అవుతుంది. 201(1)(a) ఏం చెప్తా అంటే ఎవరైతే పర్సన్ లైబుల్ ఉన్నారో టీడీఎస్ని డిడక్ట్ చేసి పే చేయడానికి, సో fail to deduct tax at source or after deducting fail to pay tax at required by the act, then he is liable to pay interest as follow. ఎట్లా పే చేయాలి అంటే ఫస్ట్ 1% for every month or part of month and the amount of such tax from the date on which such tax was deductible to the date on which such tax is actually deducted. డిడక్షన్ కి 1%, ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా was for every month part of month from the date on which such tax was deducted, ఆల్రెడీ డిడక్టెడ్ అయిపోయింది, టు ద డేట్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈజ్ యాక్చువల్లీ పేడ్, ఎప్పుడు పే చేయాలి, పే చేయలేదు, ఇప్పుడు 1.5% పడుతుంది. సో ఇక్కడ అతను ఎవరు దస్తూరు ఫస్ట్ జూలై 2024 అతను తీసుకున్నాడు. ఓకే, దాని తర్వాత ఫర్దర్ సమ్ 70,000 వాజ్ డ్యూ ఆన్ 28th February. ఓకే, ఫ్రమ్ విచ్ 13,000 వాజ్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఓకే, డిడక్ట్ చేసేసినాడు, డిపాజిట్ చేసినప్పుడు 25th జూన్కి. సో ఫస్ట్ జూలైకి సంబంధించినవి చూస్తే 60,000కి సంబంధించినవి చూస్తే ఎప్పుడు డిపాజిట్ చేసినట్టు అతను 28th వరకు చూసుకుంటే 1% వేసుకోవాలి, డిడక్ట్ చేయాల్సినది ఉంది కాబట్టి డిడక్ట్ చేయలే, ఇంకా 480 పడుతుంది. 6,000 ఇంటూ 1% ఇంటూ 8/12 చేసుకుంటే, సారీ 8 మంత్స్ డైరెక్ట్ 1% పర్ మంత్ కాబట్టి. నెక్స్ట్ డిడక్ట్ చేసేసినాడు ఎప్పుడు 28th ఫిబ్రవరికి, దాని తర్వాత పే చేయాలి, పే చేయలే, 25th జూన్కి పే చేసినాడు అంటే జూన్ వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే జూలై, సారీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే మార్చి, జూన్, సారీ మార్చి, ఏప్రిల్, మే, జూన్, 4 మంత్స్. సో 4 మంత్స్కి టీడీఆర్ డిడక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంట్రెస్ట్ 1.5 నాట్ డిపాజిటెడ్, సో నాట్ డిడక్టెడ్ అయితే 1%, నాట్ డిపాజిటెడ్ అయితే 1.5% ఇంట్రెస్ట్ అనేది లెవీ చేయాలి. ఇక్కడ 30,000 పైన. సో టోటల్ ఇంట్రెస్ట్ పేయబుల్ అండర్ సెక్షన్ 201(1)(a) వచ్చేసి 1,260. హౌఎవర్ టీడీఎస్ సిపిసి క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ ఫర్ 5 months ఇన్ సచ్ కేసెస్. సో ఎందుకు పార్ట్ ఆఫ్ ద మంత్ 1 day వాళ్ళు కలుపుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 20 తర్వాత 24th ఇంపార్టెంట్ అంట. ఓ జనం 24th ఎస్. సో మిస్టర్ గుప్తా ఇతను ఒక రెసిడెంట్ పర్సన్ ఇతను. ఓకే, ఏం జరిగింది, రెసిడెంట్ రీటైల్ బిజినెస్లో ఉన్నాడు, టర్న్ ఓవర్ వచ్చేసి 12 crores అండ్ ఇది ఈ రెగ్యులర్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ అనదర్ పర్సన్స్ 10 crores ఎక్స్ట్రా అయింది, ఇది గుర్తుపెట్టుకోండి. అనదర్ రెస్టారెంట్ నుంచి మిస్టర్ అక్బర్ హోల్సేలర్ అండ్ అగ్రిగేట్ పేమెంట్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 వాజ్ 95 lakhs ఉంది, 50 lakhs ఎక్స్ట్రా అయింది పేమెంట్స్.
20 lakhs ఆన్ 1/6/2024, 25 వచ్చేసి 12/8/2024, 22 వచ్చేసి 23/11/2024. ఇక్కడ 50 lakhs క్రాస్ అయిపోయింది. 28 వచ్చేసి 25/3/2024. Assume that the said amount was credited to Mr. Agarwal account in the books of account Mr. Gupta on the same date. Mr. Agarwal turnover వచ్చేసి 15 crores. సో వీన్ టర్న్ ఓవర్ వచ్చేసి 15 crores, 10 crores అభ్యనం ఉంది. ఇక్కడ రెండు ప్రొవిజన్స్ కాన్ఫ్లిక్ట్ లోకి వస్తాయి. ఒకటి టీడీఎస్ ఒకటి టీసీఎస్. ఒకటి అప్లికబుల్ అయితే ఇంకోటి అప్లికబుల్ కాదు. సో బేస్ ఆన్ ద ఫ్యాక్ట్ ఎగ్జామిన్ టీడీఎస్ టీసీఎస్ ఇంప్లికేషన్ ఇఫ్ ఎనీ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏమైనా ఉందా. ఒకవేళ గుప్తా యొక్క టర్న్ ఓవర్ 8 crores పోతే ఆ, ఇంకో కొంది 10 crores ఉంది కాబట్టి వేరే ప్రొవిజన్స్ వచ్చేస్తుంది. అండ్ వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ప్యాన్ ఇవ్వకుంటే ఎస్ హయ్యర్ రేట్ అనేది అప్లికబుల్ వస్తుంది, ఆర్ ఇచ్చిన రేట్కి డబుల్ అవుతుంది. సో సిన్స్ గుప్తా వచ్చేసి ఫస్ట్ గుప్తా బిజినెస్లో ఉన్నాడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, పర్చేస్ చేసినాడు పేమెంట్ చేస్తాడు కరెక్ట్గా. సో పేమెంట్ చేస్తాడు, టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు. సో ఫస్ట్ టీడీఎస్ సైడ్ ఆలోచించినప్పుడు ఎక్సీడ్ అయింది 10 crores ప్లస్ 50 lakhsకి మించి ట్రాన్సాక్షన్ చేసినాము కరెంట్ ఇయర్లో. సో టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఎంత పర్సంటేజ్, 0.1% టీడీఎస్ కలెక్ట్ డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. ఇప్పుడు అది 50 lakhs ఎక్సీడ్ అయినప్పుడు ఫాలోయింగ్ మేనర్ నో ట్యాక్స్ ఈస్ డిడక్టెడ్ అండర్ 194Q on the payment made on 1/6/2024 and 12/8/2024 since the aggregate payment till the date వచ్చేసి 45 lakhs. He is not exceed the threshold limit of 50 lakhs. నెక్స్ట్ కేసుకి వచ్చినప్పుడు నెక్స్ట్ కేసుకి వచ్చినప్పుడు 5 lakhs తీసేస్తే 22 lakhs 5 lakhs తీసేస్తే ఎందుకు వీడికే 45 అయింది కాబట్టి 5 వీడిపోతే 50 lakhs ఎక్సీడ్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రొవిజన్. కాబట్టి 22లో 5 పోతే 17 ప్లస్ 28కి 5% దానికి సంబంధించి 0.1% ఏ డిడక్ట్ చేయాలి. సో 17 మీద 0.1, తర్వాత 28 పైన 0.1, 2800 1700 టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. బ్యాలెన్స్ అన్ఎగ్జాస్టెడ్ హ్యాస్ టు బి డిడక్టెడ్ అండర్ సెక్షన్ 194Q ఫర్ పేమెంట్ క్రియేటెడ్ 22 lakhs on 23/11కి, తర్వాత 25/3కి. In this case, since both section 194Q and 206C1H apply అవుతుంది, but tax has to be deducted under section 194Q. ఫస్ట్ టీడీఎస్ వానికి ఎక్కువ ఛాన్స్. టీడీఎస్ కానీ అప్లికబుల్ కాకుంటే టీసీఎస్ కింద పోతుంది, ఏది 206C1H కింద. సో మన పేయర్ గాడు ఎవరు గుప్తా కానీ టర్న్ ఓవర్ కానీ తక్కువ ఉంది అంటే 10 crores అప్పుడు టీసీఎస్ ప్రొవిజన్కి అప్లికబిలిటీ లేక వెళ్ళిపోతుంది. హవెవర్ టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఎవరైతే అగ్వాల్ ఉన్నాడో వాడు కలెక్ట్ చేసుకోవాలి. ఎక్సీడ్ అయింది కాబట్టి అండ్ ఇది రిసీట్ ఫ్రమ్ గుప్తా వచ్చేసి ఎక్సీడింగ్ 50 lakhs ఉంది కాబట్టి నో టీసీఎస్. రెండు ట్రాన్సాక్షన్కి టీడీఎస్ అప్లికబుల్ కాదు, టీసీఎస్ అప్లికబుల్ కాదు. దాని తర్వాత దానికి 0.1% అనేది టీసీఎస్ కలెక్ట్ చేసుకుంటాడు అండ్ సెకండ్ దానికి టీసీఎస్ కలెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ అతను కానీ ప్యాన్ ఇవ్వకుంటే రేట్ టీడీఎస్లో అయితే హయ్యర్ ఆఫ్ ద రేట్ ఏమేమి తీసుకోవాలి. గుప్తా మామూలుగా 0.1% కదా, 0.1%లో 5% రేట్ తీసుకోవాలి. ఆర్ 0.1 ఇంటూ డబుల్ చేసుకున్న 0.2 అవుతుంది కాబట్టి దీన్ని పక్కన తీసేస్తే హయ్యర్ 5% వస్తుంది, 5% తీసుకోవాలి. అకార్డింగ్లీ ట్యాక్స్ ఆఫ్ 85,000 ఫస్ట్ 17కి, తర్వాత 28కి 5% 1,40,000 డిడక్ట్ చేయాలి. అండ్ సెకండ్ కేసులో టీసీఎస్ ప్రొవిజన్స్ ఉన్నప్పుడు ఏం చెప్తారంటే టీసీఎస్ ప్రొవిజన్స్ వచ్చేసి 1%, ఏదైతే 0.1% ఉంది కదా 0.1, 1% విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఇది డబల్ చేసుకున్నా పెద్ద కాదు కాబట్టి 1% హయ్యర్. సో 1% తీసుకోవాలి. ఇక్కడ కూడా 1% తీసుకోవాలి టీసీఎస్ అప్లికబుల్ అయినప్పుడు, ప్యాన్ అయినప్పుడు. నెక్స్ట్ 24 తర్వాత 29th 27th 28th 29th క్వశ్చన్. ఓకే, ఏమంటున్నాడు 29th ఎగ్జామ్ చేయమంటున్నాడు, కంప్లీట్ చేయమంటున్నాడు ట్యాక్స్ లయబిలిటీని డిడక్టెడ్ సోర్స్ ఇఫ్ ఎనీ కేసులో స్టేట్ ఇయర్ అండర్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2015కి. ఎక్స్ అనేతోడు ఒక రెసిడెంట్ హౌస్ ప్రాపర్టీని పర్చేస్ చేస్తున్నాడు ముంబైలో ఫ్రమ్ XY నుంచి. కన్సిడరేషన్ వచ్చేసి 90 lakhs. సో 50 lakhs ఎక్సీడ్ అయింది అండ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చేసి 92 lakhs ఉంది. ఇది కూడా ఎక్సీడ్ అయినట్లనే 50 lakhsకి. ఓకే 90
92 lakhs. On the same day, Mr. X made two separate transactions, thereby acquiring Harban Plat in Kolkata from Mr. Y, Mr. C for a sum of 49 lakh 50 and SDV on the same date వచ్చేసి 49 lakh 30 and rural agriculture land Mr. D for consideration of 60 lakhs. So, 3 years తీసే క్లియరెన్స్ అప్లికబుల్ అవుతాయి అంటే ఫస్ట్ కేసుకి అప్లికబుల్ అవుతాయి 50 lakhs ఎక్సీ అయింది కాబట్టి సిన్స్ ఇన్ ద కన్సిడరేషన్ ఆర్ ఎస్డివి ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి అట్ ద ముంబై వచ్చేసి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకొని ఆ హయ్యర్ ఉన్నది 50 lakhs ఎక్సీ అయింది కాబట్టి టీసీఎస్ క్లియరెన్స్ అనేది అప్లికబుల్ అయిపోతుంది కన్సిడరేషన్ ఆర్ ఎస్డివి ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ అట్ ముంబై 50 lakhs ఎక్సీ అయితే తీసుకోవాలి మిస్టర్ ఎక్స్ బీయింగ్ ట్రాన్స్ఫర్ కాబట్టి టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి ఏ దానిపైన టీడీఎస్ డిడక్ట్ చేయాలి అంటే 90 lakhs 92 lakhs ఏది ఎక్కువ ఉంది 92 lakhs ఎక్కువ ఉంది సో 92 lakhs పైన 1% టీడీఎస్ డిడక్ట్ చేసి చేయాలి 1% అంటే 92,000 అవుతుంది బీయింగ్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఆర్ హెచ్డివి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 194 చెప్తుంది అది నెక్స్ట్ దాని తర్వాత మిస్టర్ ఎక్స్ వచ్చేసి ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ అండర్ సెక్షన్ 194 ఫ్రమ్ ద కన్సిడరేషన్ ఆఫ్ 49 lakhs 50 ఎందుకు అది ట్రాన్స్ఫర్ ఆఫ్ అర్బన్ ప్లాట్కి కన్సిడరేషన్ అనేది లెస్ దెన్ 50 lakhs ఉంది కాబట్టి నెక్స్ట్ మిస్టర్ ఎక్స్ వచ్చేసి ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ 194 ఫ్రమ్ ద కన్సిడరేషన్ ఆఫ్ 60 lakhs పేడ్ టు మిస్టర్ డి ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ సిన్స్ సేమ్ ఈజ్ ఎక్స్క్లూడ్ చేస్తారు కాబట్టి మూవబుల్ ప్రాపర్టీ నుంచి అది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది కేసుకి సంబంధించి ఫస్ట్ కేసుకి సంబంధించి చూస్తున్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు ఇక్కడ ఆన్ ఫస్ట్ 17/6/2024 కమిషన్ పే చేస్తున్నారు 50,000 వాస్ రిటైన్డ్ బై ద కన్సైనీ ABC Packing Limited and not remitted to consignor XYZ developer while remitting the sale consideration. Obligation to consignor to deduct the TDS. వాళ్ళు ఏమంటున్నారు అంటే టీడీఎస్ని డిడక్ట్ చేసినా కానీ వాళ్ళకి పేమెంట్ చేయలేం లేదు ఇప్పుడు టీడీఎస్ కట్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ బ్రోకరేజ్కి సంబంధించి ఎప్పుడైతే 194 అని చెప్పారంటే 50,000కి మించి కమిషన్ ఉందా సారీ 15,000కి మించి కమిషన్ ఉందా ఉంటే వాళ్ళు 5% ఆఫ్ కమిషన్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవాలి ఇక్కడ 194 రిక్వైర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ అట్ సోర్స్ 5% ఫ్రమ్ కమిషన్ అండ్ బ్రోకరేజ్ పేమెంట్ టు రెసిడెంట్ However, no tax is to be deducted at a source where the amount of such payment does not exceed 15,000. 15,000 exceed కాకుండా అవసరం లేదు the given case ABC package limited వచ్చేసి consignee has not remitted the commission 50,000 to the consignor XYZ developer while remitting the sale consideration. రిటెన్షన్ చేసినారు జస్ట్ రిటెన్షన్ చేసినప్పటికీ టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అయిపోతాయి అండ్ ఫ్రమ్ ద అమౌంట్ ఆఫ్ కమిషన్కి సో డెవలపర్ వాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేయాలి 5% 2,500 అవుతుంది 50,000 పైన 5% తీసుకుంటే నెక్స్ట్ మిస్టర్ ఎస్ ఓన్ ఏ మోటార్ కార్ ఇన్ లక్కీ డ్రా హెల్డ్ బై పీ మార్కెటింగ్ ఓకే వాళ్ళు పెట్టిన దానిలో ఇక లక్కీ డ్రా వచ్చేసి మోటార్ కార్ వచ్చింది వన్ అయినాడు మార్కెట్ ప్రైస్ ఆఫ్ కార్ వాస్ 4 lakhs పీ మార్కెటింగ్ ఎరోనియస్లీ గివ్ ద కార్ టు మిస్టర్ ఎస్ వితౌట్ డిడక్టింగ్ ట్యాక్స్ అట్ సోర్స్ కాదు ఆ 40,000 4 సంబంధించిన టీడీఎస్ అమౌంట్ అతని దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ చేసుకొని అది డిపాజిట్ చేయాలి 194B కింద provide that person responsible for paying to any person any income by way of winning from lottery or cross puzzle card game and any other game any sort in an amount exceeding 10,000 shall be deducted at a 30%. So 30% deduct చేసి ఇవ్వాలి. However, in case where there is winning or wholly in kind మొత్తం kind లోనే ఉంటే ఎవరైతే పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ షెల్ బిఫోర్ రిలీవింగ్ ద విన్నింగ్ ఆ విన్నింగ్ రిలీజ్ చేసే ముందు అతని దగ్గర నుంచి ట్యాక్స్ హ్యాస్ బీన్ పేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద విన్నింగ్ వేర్ ద విన్నింగ్ ఆర్ ఓన్లీ ఇన్ కైండ్ అండ్ రెస్పాన్సిబిలిటీ క్యాష్ అండర్ సెక్షన్ 194B ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ట్యాక్స్ ఈస్ పేడ్ బై ద విన్నర్ ఆఫ్ ద ప్రైజ్ బిఫోర్ ద ప్రైజ్ ఈజ్ రిలీజ్డ్. సో అతను ముందర బిఫోర్ రిలీజ్ చేసే ముందర అమౌంట్ అనేది పే చేయాలి పే చేసిన తర్వాతనే రిలీజ్ చేయాలి సో అతనికి ప్రైజ్ ఇచ్చే ముందర అతని దగ్గర నుంచి అంత అమౌంట్ ట్యాక్స్ డిపాజిట్ చేపించిన తర్వాత అతనికి ఇవ్వాలి బట్ ఇక్కడ ఆ కేసు అది చేయలేదు కాబట్టి రిలీజ్ చేస్తున్నప్పుడు వితౌట్ ఎన్షూయింగ్ ట్యాక్స్ పేమెంట్ ఎంత 4 lakhs మీద 30% అంటే 1,20,000
చేయలేదు కాబట్టి అతనికి పెనాల్టీ అనేది అండర్ సెక్షన్ 271C అండ్ ప్రాసిక్యూషన్ అండర్ సెక్షన్ 276B కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ వన్. రాజ్ వచ్చేసి ఒక వర్కింగ్ ఇన్ విత్ ఏబీ లిమిటెడ్. ఈజ్ ఎంటైటిల్ టు ఏ శాలరీ వస్తుంది అతనికి ఎంత 85,000 per month విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2024కి. ఈ హ్యాజ్ ఏ హౌస్ ప్రాపర్టీ విచ్ ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్. అది ఈ పేడ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 1,95,000 ఆన్ లోన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 24-25. సో అతనికి శాలరీ ఎంత ఉంది? 85,000 per month ఉంది. హౌస్ ప్రాపర్టీ ఉంది, సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు 1,95,000 ఆన్ లోన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో సెల్ఫ్ ఆక్యుపైడ్. లోన్ వాస్ టేకెన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. He has notified his employer AB Limited that there will be a loss of 1,95,000 in respect of his house property. ఈ financial year ended 31st March 25. Raj declared that he has exercised the option shift out of default tax regime under section 195 BAC. 85,000 per month అంటే 85,000 ఇంటూ 12 చేసుకోవాలి. ఫస్ట్ ఎంతైతే చూసుకోండి. 85,000 ఇంటూ 12 9,70,000. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ తీయాలి. 1,95,000 ఇచ్చినాడు. 7,75,000 అవుతుంది. సో 7,75,000కి 2,75,000 ఇంటూ 20%. 2,75,000 ట్యాక్స్ ఆన్ 5,90,000. వై 7,75,000కిలో 2,75,000 పైన 20%. తర్వాత 2,50,000 పైన ఎవరైతారు? రెసిడెంట్నా? ఏజ్ ఏమన్నా ఇచ్చినారా? జస్ట్ సెకండ్. ఏబి ఏజ్ అవన్నీ ఏం చెప్పలేదు కాబట్టి నార్మల్గానే తీసుకున్నాం. 2,50,000 ఇంటూ 5%. సో 2,50,000 ఇంటూ 5%. సో 2,75,000 ఇంటూ 20% చేసుకుంటే ఆల్మోస్ట్ 2,50,000 ఇంటూ 5% అంటే 2,55% 10,000 అనుకుంటా. 525 ఓకే 10,000. 2,75,000 20,000 40 67,500 అనుకుంటే ఇదే వస్తుందేమో. సో 2,700 హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సినది 70,200. ఎందుకంటే రేట్ ఇన్ ఫోర్స్ అంటారు అక్కడ. సో సెక్షన్ 192 ప్రొవైడ్ దట్ ట్యాక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ ఆన్ ద పేమెంట్ మేడ్ హ్యాస్ సాలరీస్. ట్యాక్స్ ఈజ్ టు బి డిడక్టెడ్ on the estimated income at the average of income tax computed on the basis of rates in force for the financial year in which payment is made. So the employee may declare details of his other income including loss under the head income from house property but not any other loss. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లాస్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో 7,75,000కి సంబంధించి తీసుకున్న తర్వాత ట్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ 29 క్వశ్చన్ తర్వాత 35 అంట ఇంపార్టెంట్. 35 జస్ట్ సెకండ్. ఎందుకు స్లో అయింది? ఓకే 35 ఎగ్జామిన్ చేయండి. అప్లికబిలిటీ ఆఫ్ ప్రొవిజన్స్ రిలేటివ్ టు రిడక్షన్స్ టీడీఎస్ టీసీఎస్ అప్లికబిలిటీ ఎట్లుంటుందని చెప్పుకుంటున్నాడు. డెల్టా లిమిటెడ్ ఇండియన్ కంపెనీ వచ్చేసింది విచ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 1/4/2024. పర్చేజ్ కోల్ ఫ్రమ్ టిఐ లిమిటెడ్ అనదర్ ఇండియన్ కంపెనీ ఫర్ 75 lakhsకి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 24-25కి టు మ్యానుఫ్యాక్చర్ స్టీల్. డెల్టా లిమిటెడ్ furnishes a declaration that such coal is used to manufacture steel and not for trading. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇండియన్ కంపెనీ ఉంది 75 lakhs ఇన్కార్పొరేట్ చేసినారు, పర్చేజ్ చేస్తుంది. ఏది? కోల్ని 75 lakhs అనదర్ ఇండియన్ కంపెనీ నుంచి టు మ్యానుఫ్యాక్చర్ స్టీల్కి. డెల్టా ఫర్నిచ్ చేసింది డిక్లరేషన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం స్టీలు నాట్ ఫర్ ట్రేడింగ్ అని. అండ్ టీడీఎస్ ఇంప్లికేషన్ ఏముంటుంది? అండ్ ఒకవేళ డెల్టా టర్న్ ఓవర్ వచ్చేసి 12 crores ఉంటే అండ్ పిఈ టర్న్ ఓవర్ వచ్చేసి 16 crores ఉంటే అండ్ 18 crores లాస్ట్ 5 years. సో ప్రీవియస్ ఇయర్ 24-25కి ఇది ఇచ్చినది అనే కంపెనీ పర్చేస్ కోల్ ఫ్రమ్ పిఐ. సో పర్చేసింగ్ కంపెనీ పిఐది సేల్ చేస్తున్నవాడు 16 ఒక రేంజ్ బిట్వీన్ 16 to 18 ఉందంట ఇన్ లాస్ట్ 5 yearsలో చెక్ చేసుకుంటే. ఓకే డెల్టా వాళ్ళు వచ్చేసి ప్రీవియస్ ఇయర్ లేనే లేదు చూడండి, కరెంట్ ఇయర్లోనే వచ్చింది. అందుకే 24-25 ఇచ్చినారు మీకు. ఇప్పుడు యువర్ ఆన్సర్ బి ఈఫ్ ఇన్కార్పొరేటెడ్ 1/4/2023 వాళ్ళ టర్న్ ఓవర్ 10 crores ఉంటాయి. ఎస్ ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ ఉంటే మారుతుంది. ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ 206(1)A ప్రకారంగా
సిన్స్ డెల్టా అనేవాడు రెసిడెంట్ బయ్యర్ కాబట్టి అతను ఫర్నిష్ చేసినాడు డిక్లరేషన్ దట్ కోల్ ఈజ్ యూజ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్కి అండ్ నాట్ ఫర్ ట్రేడింగ్ అని. అండ్ పిఈ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు కలెక్ట్. వన్స్ వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చా అంటే పిఈ వాళ్ళు టీసీఎస్ని కలెక్ట్ చేయకూడదు 206(c)(1) ప్రకారంగా. అండ్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ కవర్డ్ అండర్ 206(c)(1)(h బట్ exempted 206(1)(a tax would not be collected under section 206(1)(h. however సెక్షన్ 194(q) అనేది అప్లికబుల్ అవుతుంది. ఏది బయ్యర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిడక్ట్ చేయాలి టీడీఎస్ని 194(k) కింద. టీసీఎస్ అనేది అప్లికబుల్ కాదు కానీ టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. హవెవర్ ఫర్ ద ప్రొవిజన్స్ 194(q) అప్లికబుల్ కావాలి అంటే ఇంతకుముందు మనం చూసినాం 194(q) ఎప్పుడు అప్లికబుల్ అయింది. నా ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 10 crores ఎక్సీడింగ్ ఉంది అండ్ కరెంట్ ఇయర్లో 50 lakhsకి మించి ట్రాన్సాక్షన్ చేసినాను అంటే 194(q) అనేది అప్లికబుల్ అవుతుంది. 206(c) కూడా ఆల్మోస్ట్ అట్లానే టీసీఎస్ అప్లికబుల్ కావాలంటే. టీసీఎస్ క్వశ్చన్స్ అయితే ఈజీగా అప్లికబుల్ అవుతాయి. ఎందుకు? వన్ టర్న్ ఓవర్ 16 to 18 రేంజ్ ఉందన్నాడు కాబట్టి. సో వాడు డిక్లరేషన్ ఇచ్చినాడు కాబట్టి టీసీఎస్ క్వశ్చన్స్ అప్లికబుల్ కావు. టీడీఎస్ క్వశ్చన్స్ అప్లికబుల్ చేద్దామంటే వాడు ఇన్కార్పొరేషన్ చేసినదే కరెంట్ ఇయర్ కాబట్టి 194(q) అనేది అప్లికబుల్ కాదు. సో it would not qualify as buyer for the purpose of 194(q) for the said previous year in spite turnover exceeding 10 crores. The transaction would neither detract TDS 194(q) and TCS 206(c). ఒకవేళ డెల్టా answer would not change even if Delta Limited was incorporated on 1/4/2013 and its turnover in the previous year is 10 crores. ఎందుకు డస్ నాట్ ఎక్సీడ్ టర్నోవర్? ఎక్సీడ్ కావాలి 10 crores. 10 crores ఉంటే అప్లికబుల్ కాదు ప్రొవిజన్స్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సిగ్మా లిమిటెడ్ ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ సోల్డ్ ఫాలోయింగ్ కార్స్ టు ద కార్ డీలర్ ఎపిల్సన్ లిమిటెడ్ అండ్ ఒమేగా లిమిటెడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 24-25. ఎపిల్సన్ లిమిటెడ్ కార్ డీలర్స్ ఇల్లు. ఓకే, సిగ్మా వాడు వచ్చేసి కార్ మ్యానుఫ్యాక్చరర్ డీలర్స్కి సేల్ చేస్తున్నాడు. ఓకే, 10 crores వాల్యూ 12 lakhs ఈచ్, 120 lakhs. ఓకే, పర్చేజ్ చేసినాడు. నెక్స్ట్ ఒమేగా వాళ్ళు 8 crore కార్స్ని పర్చేజ్ చేస్తున్నారు 10 lakhs ఈచ్, 80 lakhs. ద టర్న్ ఓవర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఆఫ్ సిగ్మా వచ్చేసి 12 crores అంటే 10 crores అబవ్ ఉంది. ఎపిల్సన్ వచ్చేసి 14 crores, అది కూడా 10 crores అబవ్ ఉంది. ఒమేగా వచ్చేసి 9 crores అంటే 10 crores బిలో ఉంది. ట్రాన్సాక్షన్ 50 lakhsకి అబవ్ చేసినా లేదా, ఈచ్ వెహికల్ 10 lakhsకి మించి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ టు ఎగ్జామిన్ ద అప్లికబిలిటీ ఆఫ్ 206(c)(1)(f). సెక్షన్ 206(c)(1)(f) అనేది రిక్వైర్డ్ కలెక్షన్ ఆఫ్ టీసీఎస్ 1% బై ద సెల్లర్ ఆఫ్ మోటార్ కార్ వాల్యూ ఎక్సీడింగ్ 10 lakhs. డస్ నాట్ however apply in case sale of my manufacturer to dealer. Hence the provisions of 206(c)(1)(h అనేది and not attracted in the case of sale of shares by Sigma Limited a car manufacturer to its డీలర్స్కి సేల్ చేస్తున్నప్పుడు టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు. ఒకవేళ వాళ్ళు కస్టమర్స్ అయితే టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది మేబీ. నెక్స్ట్ సెకండ్ స్టెప్ టీడీఎస్ ప్రొవిజన్స్ 194(q) ఇటు సైడ్ నుంచి పోతే ఎవరు? వాళ్ళ యొక్క డీలర్స్ ఎపిల్సన్ లిమిటెడ్, ఒమేగా లిమిటెడ్. సిన్స్ వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసి ఒకంది ఎక్సీడింగ్ 10 crores ఉంది అండ్ వాళ్ళ యొక్క వాల్యూ ఆఫ్ పర్చేసింగ్ కార్స్ సిగ్మా నుంచి పర్చేజ్ చేసినది ఎక్సీడింగ్ 50 lakhs ఉంది కాబట్టి ఎపిల్సన్ వాళ్ళు 0.1% టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తున్నప్పుడు ఇన్ ఎక్సీస్ ఆఫ్ 50 lakhs పైన. సో 50 lakhs ట్రాన్సాక్షన్ అంటే మొత్తం వాళ్ళు ఎంత చేసినాడు? 120 చేసినాడు అనుకుంటా. సో 120లో 50 తీసేస్తే 70 పైన 0.1% టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయాలి. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అమౌంట్ క్రియేటెడ్. అండ్ హౌఎవర్ ఒమేగా వాళ్ళు రిక్వైర్డ్ లేదు, ఎందుకు? వాళ్ళ టర్న్ ఓవర్ అనేది డస్ నాట్ ఎక్సీడ్ 10 crore కాబట్టి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి టు ఎగ్జామిన్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 206(c)(1)(h వుడ్ అట్రాక్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సిగ్మా లిమిటెడ్. సిగ్మా లిమిటెడ్ యొక్క టర్న్ ఓవర్ ఏముంది? ప్రీవియస్ ఇయర్ 2023-24కి ఎక్సిడ్ 10 crores ఉంది అండ్ వాల్యూ ఆఫ్ కార్స్ sold to Epsilon Limited and Omega exceed 50 lakhs ఉంది. Hence it fall within the meaning of seller under section 206(c)(1)(h. Accordingly in respect of sales to Omega Limited, సిగ్మా లిమిటెడ్ వచ్చేసి కలెక్ట్ చేసుకోవాలి టీసీఎస్ని 0.1
ప్రకారంగా at the time of receipt కి. However, no tax to be collected by Sigma from a person since transaction already 194Q కింద అప్లికబిలిటీ లేకి వచ్చేస్తుంది కాబట్టి ఇది క్వశ్చన్ నెంబర్ 35 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 ఇంపార్టెంట్ అంట. సో ఏముందో చూద్దాం 36లా. It says Element Travel. He is a travel agent engaged in sale of air ticket to Airgo and Airjet Airlines to earn standard commission at the rate of 5% as well as supplementary commission. Airgo and Airjet. So కమిషన్ కి సంబంధించి ఇది స్టాండర్డ్ కమిషన్ ఉంది 5% as well as supplementary commission. Okay, Airgo and Airjet have deducted 194H కింద on the standard commission. So standard commission కింద 194H లో డిడక్ట్ చేసుకుంటున్నాం, which is a fixed percentage designated by the International Air Transport Association. However, they are not deducting tax on supplementary commission, which is an additional amount Element Travel charged over the and net fare అయితే net fare quoted by the Airgo and Airjet and retained by Element Travel on its own income. ఇక బిల్లింగ్ ఎట్లా జరుగుతుందో చూడండి. ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ ద అమౌంట్ అట్ విచ్ ద టికెట్స్ ఫర్ సోల్డ్ అట్ ట్రాన్స్మిటెడ్ బై ఎలిమెంట్ ట్రావెల్ టు అన్ ఆర్గనైజేషన్ నోన్ యాజ్ ద బిల్లింగ్ సెటిల్మెంట్ ప్లాన్ విచ్ ఫంక్షన్ అండర్ ద ఏజిఎస్ ఆఫ్ IATA. సో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్ ప్రకారం దిస్ యాక్సిలరీ అమౌంట్ చార్జ్డ్ ఆన్ టాప్ ఆఫ్ ద నెట్ ఫేర్ వాస్ పోర్ట్రేడ్ ఆన్ ద BSP హ్యాస్ సప్లిమెంటరీ కమిషన్ in the hands of Element Travel. The contact between Element Travel and the airline stated at all monies received by Element Travel were held as the property of the air carrier until they are recorded on the billing and settlement plan and properly gauged. ఓకే, మొత్తం మనీ అన్ని రిసీవ్ చేసుకునేదంతా రికార్డింగ్ ఉంటుంది. Now, Airgo and Airjet contain that tax is not deductible on supplementary commission. సో సప్లిమెంటరీ కమిషన్ పైన అవసరం లేదు. ఎందుకు? ఎలిమెంట్ ట్రావెల్ వాళ్ళు రీటైన్ చేస్తున్నారు కాబట్టి. అవుట్ ఆఫ్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ఎయిర్ టికెట్ సిన్స్ ద నో ఏజెన్సీ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎయిర్లైన్స్ అండ్ ఎలిమెంట్ ట్రావెల్స్ సప్లిమెంటరీ కమిషన్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎయిర్లైన్స్ కాబట్టి వాళ్ళే రిటైన్ చేసుకుంటున్నారు కాబట్టి అవసరం లేదు అంటున్నారు. కరెక్టా అంటే చూడండి, సెక్షన్ ఏం చెప్తా అంటే ఫస్ట్ consideration in case of whether TDS under section 194H is attracted in the respect of both standard commission and supplementary commission paid by Airgo and Airjet Airlines to Element Travel వాళ్ళు. The issue came up before the Supreme Court in Singapore Airlines, KML Royal Dutch Airlines versus Customs CIT వాళ్ళకు వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసింది అంటే 194 ఏం చెప్తుంది అనేది ప్రాపర్గా చెక్ చేసినారు. అందులో అది ప్రాపర్గా డిస్టింక్షన్ అనేది లేదు బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ పేమెంట్. అంటే బోత్ స్టాండర్డ్ కమిషన్ సప్లిమెంటరీ కమిషన్ ఫాల్స్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ కమిషన్ కిందకి వస్తుంది. అండ్ 194H కానీ చదివితే సెక్షన్ వీడ్ విత్ 182 ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం పోతే 194Hలో లేదు, డివైడ్ చేయలేదు స్టాండర్డ్ సబ్ స్టాండర్డ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది. 182 కాంట్రాక్ట్ యాక్ట్ కింద పోతే ఇఫ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పార్టీస్ హ్యాస్ ఫ్యూల్డ్ అవుట్ for their intention has manifested in the terms of contract. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మేనిఫెస్ట్ చేసిన అనుకున్న ఒక కాంట్రాక్ట్లో బిట్వీన్ దెమ్ ఇండికేటెడ్ దట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అనేది వస్తుంది 182 ప్రకారం కాంట్రాక్ట్ యాక్ట్. అండ్ డెఫినేషన్ కమిషన్ అండర్ సెక్షన్ 194H స్టాండ్స్ అట్రాక్టెడ్ అండ్ ద రిక్వైర్మెంట్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ అరైజ్ అవుతుంది. సో ప్రిన్సిపల్ టు ఏజెంట్ వచ్చిందా అంటే మిడిల్లో జరిగే కమిషన్ పైన 194H అనేది వస్తుంది. తర్వాత కోర్ట్ ఏం చెప్తున్నా అంటే దెర్ వాజ్ నో ట్రాన్స్ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైటిల్ ఇన్ ద టికెట్, టైటిల్ ట్రాన్స్ఫర్ కాదు, అండ్ రిమైన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎయిర్లైన్ కంపెనీ త్రూ అవుట్ ద ట్రాన్సాక్షన్స్. ప్రాపర్టీస్ అట్నే ఉంటాయి. తర్వాత ఎవ్రీ యాక్షన్ టేకెన్ బై ద ట్రావెల్ ఏజెంట్ ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎయిర్ క్యారియర్ అండ్ సర్వీసెస్ దే ప్రొవైడెడ్ విత్ ఎక్స్ప్రెస్ ప్రయర్ ఆథరైజేషన్. సో సర్వీసెస్ అంతా ఎవరు ప్రొవైడ్ చేసేది? ఎయిర్ క్యారియర్ వాళ్ళు చూసుకుంటుంటారు. అకార్డింగ్లీ అపెక్స్ కోర్ట్ కన్క్లూడెడ్ దట్ కాంట్రాక్ట్ ఈజ్ ఓన్లీ ఏజెన్సీ that does not distinguish in terms of stages of the transactions involved in selling flight tickets. So the accretion of supplementary commission to the travel agent was an ancillary to the actual principal agent relationship. అంటే notwithstanding the lack of control over the actual fare, the contract definitively stated that all monies received by the agent
were held as property of air carrier until they were recorded on the billing and settlement plan and properly gazetted. సో బిల్లింగ్ సెటిల్మెంట్ ప్లాన్ అనేది కూడా చెప్పినారు. అది ఇందులో సప్లిమెంటరీ కమిషన్ కూడా సపరేట్ హెడ్డింగ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి hence once the ITA made the payment of accumulated amount showing on the billing and settlement plan, it would be feasible for the assessee being the airlines to deduct tax at source on additional income earned by the agent. Applying to that rationality of the Supreme Court ruling to the case on the hand, contention of ergo and agent is not correct. మీరు ఏ పేరు పెట్టి ఇస్తే ఏమి కమిషన్ అని స్టాండర్డ్ కమిషన్ అంటారు, సప్లిమెంటరీ కమిషన్ అంటారు, యాన్సిలరీ కమిషన్ అంటారు. ఒక్కొక్క పేరు చెప్పి ఆ అమౌంట్ నాకు ఇవ్వకుండా నువ్వే రిటర్న్ చేసుకో అన్నంత మాత్రాన అది కమిషన్ కమిషన్ కాకుండా పోదు బాబు. సో 194H కింద స్టాండర్డ్ కమిషన్ పైన అండ్ సప్లిమెంటరీ కమిషన్ పైన టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిందే. అది 36. నెక్స్ట్ 36 అయిపోయింది, 37 కావాలంట. 37 మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, ఒక రెసిడెంట్ ఇండివిజువల్. స్టార్ట్ అయినాడు అతని యొక్క న్యూ బిజినెస్ ఆన్ 1/11/2024 ఫర్ ఏ సేల్ ఆఫ్ యూనిక్ టీ షర్ట్స్. He obtained a valid PAN in his name and registered himself on abc.com, a Singapore-based website ఇది, an e-commerce operator for sale of his product in India. ఓకే, అతను ఒక న్యూ బిజినెస్ని స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు 1/11/2024లో ఒక యూనిక్ టీషర్ట్ని సేల్ చేస్తున్నాడు. ప్యాన్ తీసుకున్నాడు, రిజిస్టర్ అయినాడు abc.com ద వెబ్సైట్లో, సింగపూర్ బేస్డ్ వెబ్సైట్లో. ఓకే, e-commerce operator for sale of his product in India. Now, Mr. Jed sold worth 60 lakhs through abc.com. So, 60 లక్షలు అమ్మినాడు up to 31/3/2025కి. E-commerce operator created the following amount from the time to time payable to Mr. Jed in his books. So, e-commerce operator ని పేమెంట్ చేసినాడు. 31/12కి 20 lakhs, 28/12/2కి 15 lakhs, 20 plus 15 అంటే 35 paid. Next, full and final payment have been released by abc.com to Mr. Jed on 31/3/2025 after deducting commission of 10% gross sale proceeds. సో 31 మార్చికి అతనికి సంబంధించిన కమిషన్ 10% పట్టుకొని రిమైనింగ్ పే చేసినాడు. తర్వాత మిస్టర్ జెడ్ గారు రిసీవ్ చేస్తున్నాడు 10 lakhs directly in his bank account out of above 60 lakhs through Paytm wallet directly connected by abc.com to account. ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో పేటిఎం యూజ్ చేసి పేమెంట్ చేస్తే డైరెక్ట్ వీన్ అకౌంట్లో పడిపోతాయి. అంటే వీన్ కాడ నుంచి ఆ 10 లక్షలు కూడా వచ్చేసినట్లనే. డిస్కస్ ద టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ ద హలో కేసెస్. మొత్తం ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్కి టీడీఎస్ అనేది ప్రొవైడ్ చేయాలి ఆన్ గ్రాస్ అమౌంట్ పైన. 194O ఈ-కామర్స్ ఆపరేటర్కి సంబంధించి 194O వస్తుంది. ఏం చెప్తానంటే 194Oలో abc.com వచ్చేసి ఈ-కామర్స్ ఆపరేటర్ కాదు రిక్వైర్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ డిడక్ట్ at the rate of 1% on the gross amount of sale of goods t-shirts in present cases. So Mr. Cheddugadu, resident individual and e-commerce participant, since such sale of goods is facilitated by abc.com through its digital or electronic facility or platform. So abc.com is required to deduct tax at the time of credit of such sum or payment whichever is earlier. So any payment received directly by the Mr. Jed from the sale of goods money facilitated by abc.com money would be deemed to be amount credited or paid by the abc.com to Mr. Jed. Accordingly, abc.com is required to deduct tax of 2000, that is 20 lakhs into 0.1% and 15 lakhs into 0.1% on 31/12/2024 and on 28/2/2024. చెక్ చేసుకుంటే 20 lakhs పైన 0.1, 15 lakhs పైన 0.1 ఎప్పుడు ఆ డేట్లకి ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నారో ఆ డేట్లకి, being the date on which such amount were credited to in bank of books of accounts of abc.com since the date credit is earlier than the date of payment in these two cases. తర్వాత రిమైనింగ్ ఆ 10 లక్షలు ఒకటి ఉంది, 10 లక్షలు డైరెక్ట్లీ పోయింది, దాని మీద కూడా అతను టీడీఏ డిడక్ట్ చేసేయాలి. అండ్ ఆ తర్వాత 31 మార్చ్కి రిమైనింగ్ లాస్ట్గా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు దాని మీద కూడా 0.1% టీడీఎస్ డిడక్ట్ చేసి ఫైనల్ పేమెంట్ అనేది చేయాలి. సో అంత గ్రాస్ అమౌంట్ పైన టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38.
Raghav Motors Limited, Ludhiana, is a dealer in car of Ford and Maruti cars and also runs a service station. సో అతను డీలర్ ప్లస్ సర్వీస్ స్టేషన్ కూడా రన్ చేస్తున్నాడు. సేల్ ఆఫ్ కార్ ఆఫ్ రాఘవ్ మోటార్స్ లిమిటెడ్ ఫర్ ఫైనాన్షియల్ 23-24 ఈజ్ 9.8 crores. ఓకే, ఫైనాన్షియల్ 23-24కి 9.8 crores అంట. అంటే ఎంత? బిలో 10 crores కి. ద సేల్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీసెస్ స్టేషన్స్ ఈజ్ 60 lakhs. రెండు యాడ్ చేసుకుంటే 10 crores ఎక్స్ట్రా అవుతుంది, 10.4 అవుతుంది. సో 10కి ఎక్స్ట్రా అవుతుంది. ఓమ్ లిమిటెడ్ డీలింగ్ ఇన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 5 crores. ఓకే, ఇలా 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళతో డీల్ చేస్తున్నాము. బార్ ద ఫాలోయింగ్ కార్స్ ఫ్రమ్ రాఘవ మోటార్స్ లిమిటెడ్. మారుతి కార్ కొన్నాడు, ఇది కొన్నాడు, ఇది కొన్నాడు. సో 10 lakhsకి మించిన కార్ కొన్నారు కాబట్టి టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ 1% డిడక్ట్ చేసేయండి. 206(1)(H) కింద. సో 206(1)(F) రాఘవ లిమిటెడ్ సెల్ is required to collect tax at source 1% of the sale consideration received from Mrs. Home buyer and sale of motor vehicle on the value exceeding 10 lakhs. In all three cases mentioned above, the payment was received on the date of sale కాబట్టి hence tax collect చేసుకోవాలి respective date. In respect of value 8 lakhs కి సంబంధించి not required 206(1)(H) కింద not exceeded 10 lakhs కాబట్టి further receipt of sale consideration 8 lakhs in respect of Ford car, there will be two views. సో ఈ 8 lakhs కి రెండు రకాలుగా చూడవచ్చు. ఇక్కడ ఏమన్నా అంటే సిన్స్ సేల్ కన్సిడరేషన్ అనేది 8 lakhs కాబట్టి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫోర్డ్ కార్ 1/18/10/2024 ఈ ద ఓన్లీ రిసిట్, అదొకటే రిసిట్ అనుకుంటే ఆఫ్ హోమ్ లిమిటెడ్ ది విచ్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ప్రివ్యూ ఆఫ్ టీసీఎస్ అండర్ సెక్షన్ 206(1)(F) and this receipt does not exceed annual threshold limit of 50 lakhs. A view can be taken that ఆ వ్యూ అనేది తీసుకుంటే అదొక ఫోర్డ్ కార్ అనుకుంటే అప్పుడు ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కావు, 50 lakhs అనేది రాదు కాబట్టి. ఒకవేళ అన్ని కలుపుకుంటే ఇంక్లూడింగ్ మారుతి కార్లు కూడా కలుపుకున్నప్పుడు 37+17 19+12 అవి కలుపుకుంటే 50 lakhsకి మించిపోతుంది. సో ఎక్సీడ్ 50 lakhs ప్రీవియస్ ఇయర్ 24-25. అండ్ మనోడు రాఘవ్ గారి టర్న్ ఓవర్ 10 crores అబౌవ్ ఉంది. ఎందుకు 10.9.2 ప్లస్ 0.6 అంటే 10.4 అవుతుంది. యాక్చువల్ ఇక్కడ 10.4 అవుతుంది. సో ఎక్సీడింగ్ 10 crores కాబట్టి కలెక్ట్ చేసుకోవాలి 0.1% 8 lakhs పైన అమౌంటింగ్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ కన్సిడరేషన్. టీసీఎస్ లయబిలిటీ అది వస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 38 అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. 40లో ఏం చెప్తున్నారు చూడండి. Mrs. Kardas Private Limited, an Indian company in the business of event management throughout the India, withdraw 10 lakhs in cash on 7th day of each month during the financial year 24-25 from its current account with the Union Bank for local payment and for payment of wages and incentive. Whatever it may be reason, అతను ఒక 10 లక్షలు విత్డ్రా చేస్తున్నాడు. అదేంది 7th day of each month అంటే 12 monthsకి 120 lakhs, 1.2 lakh 1.20 lakh 1 crore 20 lakhs ఎక్సీడింగ్ 1 crore 20 lakhsకి టీడీఎస్ అనేది కట్ చేయాల్సి వస్తుంది. అండ్ హిట్ డస్ నాట్ మేడ్, ఇది అవసరం లేదు, దీంతో సంబంధం లేదు. సో టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది 194(N) కింద. ప్రొవైడ్ దట్ ఎవ్రీ పర్సన్ ఇంక్లూడింగ్ ఇంటర్ ఏరియా banking company who is responsible for paying in cash any sum or aggregate of sum exceeding 1 crore during the previous year to any person from one or more accounts నుంచి maintained by such recipient person with hit shall deduct tax at source 2% of sum exceeding 1 crore. So in the present case లో మిసెస్ కాశీదాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియన్ కంపెనీ విత్డ్రా చేసింది 10 lakhs in cash అండ్ 70 చూసుకుంటే 10 lakhs into 12 వేసుకుంటే 1.2 crores 1 అవుతుంది. అగ్రిగేట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 24-25 మంత్స్కి టీడీఎస్ అనేది చేసుకోవాలి. అబోవ్ 1 crore పైన ఎంతైతే ఉందో 20 lakhs ఉంటుంది కాబట్టి 20 lakhs into 2% 40,000 అమౌంట్ పైన. సెక్షన్ 9(1)(2) ప్రకారంగా ఏమి నెక్స్ట్ పాయింట్ మిస్ టీక్యూ ఇన్కార్పొరేషన్ ఏ ఫారెన్ కంపెనీ ఉంది, అది సెకండ్ హ్యాండెడ్ సమ్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొలాబరేట్ అయ్యింది టెక్వెల్తో ఇండియన్ కంపెనీతో వర్కింగ్ టర్కీ ప్రాజెక్ట్ ఏదో వేరే ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నారు. ఇది ఫారెన్ కంపెనీ, ఇది ఇండియన్ కంపెనీ. దీని నుంచి కొంత అమౌంట్ వస్తుంది, దీని నుంచి కొంత అమౌంట్ వస్తుంది. దీని నుంచి వచ్చిన దానికి టీడీఎస్ డిడక్ట్ చేయరు, దీని నుంచి పేమెంట్ చేసిన టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. ఇది ఫారెన్ కంపెనీ కాబట్టి ఆ అలవెన్స్ స్పెషల్ అలవెన్స్ అనేది టీడీఎస్ రాదు అని వాళ్ళు అంటున్నారు. కరెక్టేనా కాదా అనేది క్వశ్చన్. ఏం చెప్తానంటే సెక్షన్ ప్రొవైడ్ దట్ ఎనీ ఇన్కమ్
విచ్ ఫాల్స్ అండర్ శాలరీ కింద పడిందంటే అది డీమ్ టు అక్రూ ఆర్ఐజ్ ఇన్ ఇండియా కింద తీసుకుంటాము. ఇఫ్ ఇట్ ఈస్ ఎర్నడ్ ఇన్ ఇండియా. Explanation thereto for the clarify that income payable for services rendered in India shall be regarded as income earned in India కింద. అండ్ సెక్షన్ 192(1) కింద రిక్వైర్స్ పర్సన్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఎనీ ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ శాలరీ కింద టు డిడక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అట్ ద యావరేజ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ని చెక్ చేసుకొని పేయాలి. అండ్ రేట్ ఇన్ ఫోర్స్ ఎంత ఉందో ఆ రేట్ ఇన్ ఫోర్స్ తీసుకోవాలి. దీనికి ఇక్కడ టీడీఎస్ పేమెంట్స్ అనేది రిలేటింగ్ టు పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ శాలరీ కింద కాబట్టి ఇంటిగ్రేటెడ్ కేసుకి వాళ్ళ అమౌంట్ సెక్షన్ 192 టీడీఎస్ అనేది అప్లికబుల్ అయిపోతుంది. కాన్సిక్వెంట్లీ ఇండియన్ ట్యాక్స్ డిడక్టర్ డ్యూటీ బౌండ్ టు డిడక్ట్ చేయాలి పోర్షన్ ఆఫ్ శాలరీ కింద. ఎంటైర్ శాలరీ ఇక్కడ ఎంటైర్ శాలరీ తీసుకోవాలి ఎంప్లాయీకి ఇంక్లూడింగ్ స్పెషల్ అలవెన్సెస్ పేడ్ అబ్రాడ్ టు ఎంప్లాయీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ కేసులో ఆల్ ఎంప్లాయీస్ వచ్చేసి రెసిడెంట్ ఇన్ ఇండియా కాబట్టి వర్క్ ఇన్ ఇండియాలో కొలాబరేటర్ త్రూ ప్రీవియస్ ఇయర్ 24-25 కాబట్టి స్పెషల్ అలవెన్స్ రిసీవ్ చేసుకున్నప్పటికీ ఈవెన్ తో అది ఫారెన్ కంపెనీ ఇచ్చినప్పటికీ రిసిపియంట్ వాళ్ళు ఈ ఇండియన్ కొలాబరేటర్ recipient employee if the tax due on special allowance received from the foreign company he is paid by the recipient employees. ఇక్కడ ఇండియన్ కొలాబరేటర్ ని అసెస్సీ డిఫాల్ట్ అంటామా అంటే వుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అసెస్సీ ఇన్ డిఫాల్ట్ ఇఫ్ ఆ రెసిడెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటర్న్ ని ఫైలింగ్ చేసి అండర్ సెక్షన్ 139 ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ కి అండ్ డిస్క్లోజ్ చేసినారు ఆ స్పెషల్ అలవెన్స్ నాకు ఇన్కమ్ వచ్చింది సార్ అండ్ వాళ్ళు సర్టిఫికేట్ ను సబ్మిషన్ చేసినారు in the prescribed formula. However, interest under section 201(1)(a) at the rate of 1% per month or part of month shall be payable by the Indian collaborator from the date on which such tax was deductible to the date of furnishing of return by the such resident employee వరకు అతను ఫైల్ చేసేంత వరకు యాక్చువల్గా నువ్వు ఎప్పుడు డిడక్ట్ చేయాలో అప్పటి వరకు. ఇన్ కేస్ వేర్ ద ట్యాక్స్ హ్యాస్ నాట్ బీన్ పేడ్ బై ద recipient employee, the assessing officer can proceed under section 201(1) to recover the shortfall in payment of tax and interest thereon 201(1) year from Mrs. Steckwell. However, no penalty under section 271(c) would be attached if the Indian company was under the genuine bona fide belief that it is not under obligation to deduct. అంటే వాళ్ళకి తెలియదు అనుకోండి ఫారిన్ కంపెనీ పే చేసింది స్పెషల్ అలవెన్స్ పే చేసింది అవన్నీ ఇండియన్ కంపెనీకి తెలియదు అనుకోండి అట్లాంటి కేసెస్లో మన వాళ్ళు పెనాల్టీ అనేది ఇయ్యరు. అది క్వశ్చన్ నెంబర్ 40. నెక్స్ట్ 43. వాట్ ఈస్ దేర్ ఇన్ 43 చూద్దాం. 43లో ఏం చెప్తున్నా in respect of following independent cases scenarios, you are required to discuss the provisions related to tax deducted, collected at source and amount of tax deductible for the year ended 31st March 2024. సో మిస్టర్ రాజత్ ఉన్నాడు, అతని యొక్క ఏజ్ వచ్చేసి 79 years, రిటైర్డ్ రెసిడెంట్ ఇండివిజువల్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు అండ్ ఫిక్స్డ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు ఏబీసీ బ్యాంక్లో ఢిల్లీతో. అండ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ వచ్చింది సేవింగ్ బ్యాంక్ నుంచి, పెన్షన్ వచ్చింది సేవింగ్ బ్యాంక్లోనే 55,000 ఫిక్స్డ్ డిపాజిట్, ఈ డస్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఇన్కమ్. ఇది ఆల్రెడీ సేమ్ ఇట్లాంటి క్వశ్చన్ మనం చూసినాము. స్పెసిఫైడ్ పర్సన్ అతను బ్యాంక్ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తాము, క్యాలిక్యులేషన్ చేసి 55,000 టు వాళ్ళు స్టాండర్డ్ డిడక్షన్ 50,000 చేసి ఇంట్రెస్ట్ ఇది క్యాలిక్యులేషన్ చేసి 50,000 స్టాండర్డ్ డిడక్షన్ 80 డిబి కింద పోతుంది. టోటల్ ఇన్కమ్ 63,461 వస్తుంది. 63,431 ఏదైతే ఉంటుందో అది కానీ బ్యాంక్ కానీ పే చేస్తే స్పెసిఫైడ్ బ్యాంక్ కాబట్టి టీడీఎస్ డిడక్ట్ చేస్తే అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను స్పెసిఫైడ్ పర్సన్ యాజ్ పర్ సెక్షన్ 194(p) కింద. ఎందుకంటే ఏజ్ 79 ఉంది, పెన్షన్ ఇన్కమ్ మాత్రమే ఉంది అండ్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ విత్ ఏబీసీ బ్యాంక్ ఉంది. సేమ్ బ్యాంక్లో శాలరీ ఆల్ ప్లస్ ఎఫ్డి ఇంట్రెస్ట్ ఉంది దాని నుంచి వస్తుంది కాబట్టి సేమ్ బ్యాంక్లో ఉన్నప్పుడు అతను స్పెసిఫైడ్ పర్సన్ అయిపోతారు. అండ్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఏవైతే ఉంటారో 194 కింద స్పెసిఫైడ్ బ్యాంక్ కిందకి పోతాయి. టీడీఏ డిడక్ట్ చేయాలి. టీడీఏ డిడక్ట్ చేస్తే ఇతను రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ ఇందాక చూసిన క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ Aental Limited, our related development company, entered into joint development agreement Mr. John, a resident in India, whereby Mr. John would transfer a plot land measuring 10 acres for a part consideration of 6 crores. So, joint development agreement 6 crores to be paid on the date of agreement 1/6/2024. Aental was planned to develop a high, okay, ఇక్కడ 6 lakhs ప్లస్ 6 flats పే చేస్తున్నాం. ఆ 6 lakhs టీడీఎస్ పోయేది అనేది అప్లికబుల్ అయిపోతాయి. సో ఏమంటారు అంటే మిస్టర్ జోన్ వచ్చేసి రెసిడెంట్ కాబట్టి ఎంటర్ అయినాడు ఇంటూ అగ్రిమెంట్ విత్ ద హైటాల్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ టు డెవలప్ హై రైజ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కన్సిడరేషన్ 6 crores to 6 flats తీసుకుంటున్నాను. ఇది స్పెసిఫైడ్ అగ్రిమెంట్ అండర్ సెక్షన్ 45(5) కింద 194 IC ఏం చెప్తా అంటే
ఈ హై అండ్ టాల్ లిమిటెడ్ వాళ్ళు టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. ఎంత 10% డిడక్ట్ చేయాలి ఆ 6 crores పైన. ఎందుకంటే కన్సిడరేషన్ పే చేస్తున్నామో అదర్ దెన్ కన్సిడరేషన్ కైన్ ఉన్నప్పుడు ఏది స్పెసిఫైడ్ అగ్రిమెంట్కి సంబంధించి టీడీఎస్ డిడక్ట్ చేయాలి. 6 crores పైన 10% అంటే 6 lakhs ని టీడీఎస్ డిడక్ట్ చేసి పంపించాలి. నెక్స్ట్ మిసెస్ ఆర్యన్ లిమిటెడ్ ఒక డొమెస్టిక్ కంపెనీ ఉంది. అతని టర్న్ ఓవర్ వచ్చేసి 12 crores అంటే ఎక్సీడింగ్ 10 crores ఉంది. ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ పర్చేజ్ గూడ్స్ వర్త్ 85 lakhs అంటే ఎక్సీడింగ్ 50 lakhs పర్చేజ్ చేసినాడు. ఎక్స్క్లూడింగ్ పర్చేజ్ రిటర్న్స్ ఫ్రమ్ మిస్టర్ వరుణ్ అండ్ కో డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 24-25. మిస్టర్ వరుణ్ అండ్ కో రెసిడెంట్ ఫర్మ్ హ్యాస్ ఫర్నిష్డ్ ద ప్యాన్ టు ఆర్యన్ లిమిటెడ్. ఓకే, టర్న్ ఓవర్ ఫైనాన్షియల్ పర్చేజ్ గూడ్స్ వర్త్ 85 lakhs ఫ్రమ్ వరుణ్. సో వీడు పర్చేజ్ చేసినాడు, వీడు సెల్లర్, వీడు పర్చేసర్. వీనికైతే టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయితే, వీడైతే ఒకవేళ టీసీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, వరుణ్ ఎట్లా పర్చేజ్ చేస్తున్నావు అంటే చెప్తున్నా చూడండి డీటెయిల్స్. ఫస్ట్ 30 lakhs, దీనికి 50 lakhs వరకు ఫస్ట్ అప్లికబుల్ కాదు. ఇక్కడ 25 అంటే 5 lakhs ఇక్కడ అప్లికబుల్ వచ్చేస్తుంది. తర్వాత 20 lakhs అవుట్ ఆఫ్ దిస్ విచ్ గూడ్స్ 5 lakhs రిటర్న్. 5 lakhs రిటర్న్ చేసినారా, ఆ 5 lakhs రిటర్న్ చేసినవి నెక్స్ట్ దానిలో అడ్జస్ట్ చేసుకోవాలి. క్వాలిటీ ఇష్యూస్ 10 lakhs. అజ్యూమ్ దట్ టర్న్ ఓవర్ ఆఫ్ వరుణ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్. వరుణ్ ఎవరు? వరుణ్ వచ్చేసి సెల్లర్. టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కావు, ఎందుకంటే 10 lakhs బిలో ఉన్నాడు. కాబట్టి టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ చేయండి. సో మిస్టర్ వరుణ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు కలెక్ట్ టీసీఎస్ టు గూడ్స్ మిస్టర్ హయాన్ సిన్స్ ఈ టర్న్ ఓవర్ వచ్చేసి పీరియడ్ డస్ నాట్ ఎక్సిడ్ 10 crores. However, since ఆర్యన్ వచ్చేసి ఎక్సిడ్ 10 crores అండ్ అగ్రిగేట్ పర్చేజ్ వాల్యూ వచ్చేసి 50 lakhs ఉంది, కాబట్టి రిక్వైర్ టు డిడక్ట్ 194Q కింద 0.1% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఎంత? 50 lakhs ఎక్సీడ్ అయిన పైన. ఫస్ట్ 30 lakhsకి రాదు, 25 lakhsకి వచ్చినప్పుడు 5 lakhs పైన టీడీఎస్ డిడక్ట్ చేసేయాలి. తర్వాత ఆ 5 తర్వాత 20 lakhs పైన, తర్వాత 5 ఏదో జరిగింది కాబట్టి నెక్స్ట్ దాంట్లో అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్ దాంట్లో అడ్జస్ట్ చేసి ఇచ్చేయాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 3rd. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th. State government of Andhra Pradesh, Telangana grants a lease of coal mine to Mrs. XYZ Limited on 1/9/2024 and charge 10 crore for lease on Mrs. XYZ company hold coal for 1 crore to Mrs. ABC Limited. లీజ్ కి సంబంధించి టర్న్ ఓవర్ వచ్చేసి XYZ అనుకో, మిసెస్ ఏబిసి వీళ్ళ నుంచి వీళ్ళకి లీజ్ ఇచ్చినాము. ఎక్స్వైజెడ్ వాళ్ళు కోల్ని సేల్ చేసినాడు ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ కి. సో ఇది లీజ్ తీసుకోవడానికి లైసెన్స్ కి సంబంధించి ఇది కోల్ని సేల్ చేసిన వచ్చిన అమౌంట్. సో 2 ట్రాన్సాక్షన్స్ అక్కడ జరిగినాయి. ఒకటి ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అనేది టీసీఎస్ ని కలెక్ట్ చేసుకోవాలి. ఇది లైసెన్స్ కి సంబంధించి 10 crores ఉన్న దాని మీద 2%. తర్వాత XYZ వాళ్ళు సేల్ చేసినాడు కోల్ని, దాని మీద కూడా 1% తీసుకోవాలి. 1 lakh చేయాలి, 1 crore పైన 1%. నెక్స్ట్ 44. In respect of the following independent cases scenario, you are required to discuss the provisions related to tax deducted assets for the year ended 31st March 2025. TAM Electronics Limited ఇండియన్ కంపెనీ ఉంది, ఇంపోర్ట్ చేసింది సర్టన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ని ఫ్రమ్ జామ్ ఎలక్ట్రిక్ ఇన్కార్పొరేట్కి. ఒక నాన్ రెసిడెంట్ కంపెనీ బేస్డ్ ఇన్ యూఎస్ఏ ఫర్ రీసెల్లింగ్ ఇట్ టు ఎండ్ యూజర్ ఇన్ ఇండియా. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ 24-25 ట్యామ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు పే చేస్తున్నారు సమ్ 85 crores టు జామ్. ఏదేముంది ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఏ నాన్ రెసిడెంట్ కంపెనీ బేస్డ్ యూఎస్ఏ నుంచి రీసెల్లింగ్ టు ఎండ్ యూజర్స్ కోసం 85 lakhsకి సంబంధించి ట్రాన్సాక్షన్ ఇది. సో ఫర్ పేమెంట్ ఇన్ క్వశ్చన్, since the payment has been made to non-resident, applicable TDS provisions will be considered as per provisions of section 195. The obligation to deduct tax at source 195 arise అవుతుంది ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సమ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా. ఇక్కడ అవుట్ సైడ్ నుంచి ఇక్కడ సేల్, ఇక్కడ నుంచి పర్చేజ్. ఓకే, రాయల్టీ ఏం చెప్తా అంటే ఏమి సాఫ్ట్వేరా ఎస్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ కాదు, సాఫ్ట్వేర్ కొన్నాము అంటే royalty includes transfer all or any right for use or right to use computer software. Hence royalty payable by resident in India to non-resident based in USA for the purpose of importing computer software for reselling to end users in India would be deemed to accrue arise in India in the hands of non-residents. So deemed to accrue arise in India and would be chargeable to tax in India. There is being in chargeable to income. So
వాళ్ళు రిక్వైర్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ 195 at the rate in force చూసుకోవాలి యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అట్ 1961 ప్రకారం. హవెవర్ ఇది చెక్ చేస్తున్నప్పుడు ఇండియాతో యూఎస్ఏ డిటిఐ అగ్రిమెంట్ ఏమైనా ఉందో చెక్ చేసుకోవాలి. Resell the computer software purchased from JAM to resident Indian users without modification. The amount paid to TAM Electronics to JAM for purchase of computer software is not royalty due to options of provisions 18 rules in DTA, including such payment within the definition royalty. So it is so held by Supreme Court in analysis. ఇంకోటి ఏం చెప్తా అంటే యాజ్ పర్ సెక్షన్ 92 ప్రకారంగా 90 సబ్సెక్షన్ 2 ప్రకారంగా ఇండియా ఎంటర్ అంటే డిటిఏలో విత్ కంట్రీ అవుట్ సైడ్ ఇండియాతోని provisions of income tax act will apply only to the extent they are beneficiary to the assessee ఉన్నప్పుడు మాత్రమే. ఇన్ దిస్ కేసులో సిన్స్ డిటిఏ ప్రొవిజన్స్ అనేది మోర్ బెనిఫిషియరీ. ఎందుకు మనోడేమో టీడీఎస్ ట్యాక్స్ పడేయాలంటున్నాడు, డిటిఏ వాళ్ళేమో నో ట్యాక్స్ అంటున్నారు. కాబట్టి బెనిఫిషియరీ నో ట్యాక్సే కాబట్టి ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేసిస్ టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది వుడ్ నాట్ అట్రాక్టెడ్ అండ్ కమిషన్ నాట్ మోర్ బెనిఫిషియరీ విల్ ప్రివిల్ ఓవర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అక్కడ నో ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లేనప్పుడు టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది కూడా అప్లికబుల్ కాదు. నెక్స్ట్ DHP Limited, the public sector bank in India, paid 20 crores to Mrs. NFGS Limited, an organization that provides ATM network to the bank as commission for facilitating ATM credit card, debit card. NGFCs Limited also facilitated onwards online convenience banking. It linked together the country ATM in single network. So public sector వాళ్ళు దానికి ఆర్గనైజేషన్కి పే చేస్తున్నారు, 20 crores పే చేస్తున్నారు, డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ ద DEP పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండ్ NFGS యాజ్ నాట్ ఇన్ ఏజెన్సీ బట్ ద బోత్ హ్యావ్ టూ ఇండిపెండెంట్ పార్టీస్ అండ్ ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేసిస్. దేర్ఫోర్ TDS 194H అనేది రాదు, నాట్ అట్రాక్టెడ్ పేమెంట్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టు network service provided by it, and it was so held corporation bank. ఆల్సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే 194J వస్తుండే. ఆల్సో సెక్షన్ 194J will not apply in case of provisions of ATM network services since the same take place without manual or human intervention కి సంబంధించి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మిస్టర్ ఏ రిసీవ్ చేసుకున్న ఆర్డర్ ఫ్రమ్ PQR లిమిటెడ్ నుంచి టు స్టిచ్ టీషర్ట్స్ స్టిచ్ చేస్తాను. టు కంప్లీట్ సచ్ ఆర్డర్ హీ పర్చేజ్ క్లోత్ 35 lakhs ఫ్రమ్ ఫ్యాషన్ లిమిటెడ్ నుంచి 35 lakhs పర్చేజ్ చేసినాడు అతనికి కావాల్సినట్లు ఇవ్వడానికి. ఆన్ 24th May 2024 he stitched t-shirt as per given specification and supplied to PQR Limited. He raised a consolidated invoice in the following manner. Sale anta 8,000 t-shirts at the rate of 500 each. ఓకే, అతను పర్చేజ్ చేసుకునే 35 lakhs కి పర్చేజ్ చేసుకున్నాడు. అతను ఇప్పుడు 40 lakhs కి సేల్ చేస్తున్నాడు అతను ఏదో చేసి. ఫ్యాషన్ లిమిటెడ్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు PQR హ్యాస్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 40A to B. ఓకే, మిస్టర్ హే గాడు స్టిచ్ టీషర్ట్స్ PQR లిమిటెడ్ వీళ్ళిద్దరు కాదు, వీనికి ఇచ్చినోడు వీళ్ళిద్దరు రిలేటెడ్ పార్టీస్ అంట, క్లోజ్లీ రిలేటెడ్. మనం అనుకునే రిలేటెడ్ ఉన్నాయంటే కాదు. అయినప్పటికీ ఏమవుతారంటే ట్యాక్స్ ఈస్ రిక్వైర్డ్ టు డిడక్ట్ అండర్ సెక్షన్ 194C by PQR Limited on payment of stitching of t-shirts to Mr. A for contact in the state. Since the supply of t-shirt is as per specification of PQR Limited, so PQR Limited చెప్పిన దాని ప్రకారంగా సప్లై అండ్ క్లోత్ ఈస్ పర్చేజ్ ఫ్రమ్ ఫ్యాషన్ లిమిటెడ్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, విచ్ ఈస్ అన్ అసోసియేషన్ ఆఫ్ PQR స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 40A2, and such consolidated invoice has been raised. Tax would be deducted on the entire amount including cost of purchase. So tax rate would be deducted at the rate of 1% under section 194C వర్క్ కాంట్రాక్ట్ మీద తీసుకొని మొత్తం ఎంత ఇన్వాయిస్ రైట్ చేసినది 40 lakhs ఇన్వాయిస్ రైట్ చేసినా కాబట్టి 40 lakhs into 1% TDS డిడక్ట్ చేసుకోవాలి. వర్క్ కాంట్రాక్ట్ టు 1% కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మిస్టర్ డేవిడ్, ఏ కెనడియన్ సిటిజన్ అండ్ non-resident sports person, received the following sums during the financial year 24-25 from India. Income from participation to match 458, 100 for writing an article related to sports magazine 1,25,000. So Canada వాడి non-resident sports person
వీళ్ళు వచ్చి ఇండియాలో వచ్చినప్పుడు ఓ మ్యాచ్లో పార్టిసిపేషన్ చేసినందుకు 4,55,000 వచ్చినవి. ఒక ఆర్టికల్ రాసినందుకు 1,25,000 వచ్చినవి. ఇప్పుడు టీడీఏ డిడక్ట్ చేయాలంటే ఎస్ అప్లికబుల్ అవుతుంది. ట్యాక్స్ టు బి డిడక్టెడ్ సెక్షన్ 194E at the rate of 20% and amount payable to non-resident sports person who is not citizen of India for participation in match కానీ honorarium for writing articles related to sports. వీరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునేటప్పుడు ఓన్లీ ట్యాక్స్ రేటే కాకుండా టీడీఎస్ రేటే కాకుండా ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటేసారి కలెక్ట్ చేసేసుకుంటాము. సో 20+4%, 20.8% కలెక్ట్ చేసుకోవాలి రెండింటి అమౌంట్ పైన. దట్ ఈస్ 24th క్వశ్చన్. నెక్స్ట్ 24 తర్వాత 44 తర్వాత 47 క్వశ్చన్ ఇంపార్టెంట్ అంట. 47, కమాన్, వేర్ ఆర్ యూ? 46, 47. So, Raj Keshri Hotel and Resorts Limited is engaged in business of owning, operation and managing hotel during the previous year 24-25. Okay. The tips are paid by the guest by way of okay. ఏం చేస్తున్నా అంటే హోటల్ బిజినెస్ రన్ చేస్తున్నారు, వాళ్ళకి టిప్స్ వస్తాయి కదా. ఎవరు మొత్తం పేమెంట్ చేస్తున్నప్పుడు ఎంప్లాయర్కి మొత్తం పేమెంట్ చేసిపోతారు ఓనర్లకి. ఓనర్లు తర్వాత ఆ అమౌంట్ టిప్ అమౌంట్ని ఎవరైతే సర్వ్ చేసింటారో వాళ్ళకి ఇస్తుంటారు. ఆ టిప్ అమౌంట్ ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీకి ఇస్తున్నారు కదా, దానికి టీడీఎస్ స్టూడెంట్స్ అప్లికబుల్ అవుతాయి అనేది క్వశ్చన్ కాదు. సో ఎట్లా చెప్పాలంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టిప్స్ కలెక్టెడ్ బై ద కంపెనీ ఫ్రమ్ ద గెస్ట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఎంప్లాయీ, ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ద ఎంప్లాయీ ఈజ్ నాట్ ద ఎంప్లాయర్. ఇక్కడ ఎంప్లాయర్ కాదు అక్కడ పే చేస్తున్నది, అంటే యాక్చువల్ పేమెంట్ ఎవరి నుంచి థర్డ్ పర్సన్ ఇస్తున్నాడు, గెస్ట్ ఎవరైతే ఉంటాడో అతను. ఆ పేమెంట్ అనేది కలెక్ట్ చేసిన టిప్ ఇన్క్లూడింగ్ బై వే ఆఫ్ పేడ్. అంటే ఒకటేసారి ఇప్పుడు నేను కార్డ్ పేమెంట్ చేస్తున్నాను అనుకోండి, 500 బిల్ అయింది అనుకోండి, 500 విన్ కొట్టి 10 రూపాయలకు కొట్టాలంటే కాదు, కాబట్టి నేను డైరెక్ట్ మొత్తం 5-10 రూపీస్ ఒక్కరికి కొట్టేస్తాను. ఆ 10 రూపీస్ గెస్ట్కి ఇచ్చేస్తుంటారు. పేమెంట్ కలెక్టెడ్ టిప్స్ ఇంక్లూడింగ్ అండ్ పేడ్ బై వే ఆఫ్ క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఇన్ ద బిల్ బై గెస్ట్ వుడ్ నాట్ బి పేమెంట్ మేడ్ బై ఆర్ బిహాఫ్ ఆఫ్ అన్ ఎంప్లాయర్. సో ఆ గెస్ట్ ఏమన్నా ఇచ్చిన అమౌంట్ ఎంప్లాయీకి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయర్ ఇచ్చిన అంటే అట్లా ఉంది కాదు. ద కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నాట్ బీయింగ్ ద ప్రాక్సిమిట్ కాస్ట్ ఫర్ ద రెసిపియంట్ ఆఫ్ టిప్స్ బై ద ఎంప్లాయీ ఫ్రమ్ ద గెస్ట్, సచ్ పేమెంట్ వుడ్ బి అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ సెక్షన్ 15 and 17. అంటే శాలరీ కాదు టిప్ అనేది. సో దెర్ ఈజ్ నో ఎంప్లాయీ రిలేషన్షిప్ కాబట్టి బిట్వీన్ ద కస్టమర్ అండ్ ఎంప్లాయీ వాళ్ళు, అండ్ ఆ పేమెంట్ అనేది శాలరీ కిందికి రాదు. అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టిప్స్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ గెస్ట్ అండ్ నాట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ నుంచి కాదు. అండ్ సెక్షన్ 192 వుడ్ నాట్ గెట్ అట్రాక్టెడ్ అట్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రాజ్ కేసరి హోటల్ అండ్ రిసార్ట్ లిమిటెడ్. దట్ కంపెనీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ డిడక్టింగ్ ట్యాక్స్ అండ్ ఫుడ్ డిస్బర్స్మెంట్. టిప్స్ కి సంబంధించి వీళ్ళు ఇచ్చేటప్పుడు డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లలిత్ ఒక ఇండివిజువల్ ఉన్నాడు. టోటల్ సేల్స్ ఇన్ బిజినెస్ వచ్చేసి అతనికి వాస్ 1.5 crores. ఆఫ్టర్ టు కంప్లీట్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 44AD 44Dలో అనుకున్నాడు అంటే ప్రిజంప్టివ్ కేసులో. హీ పేడ్ 5 lakhs బై చెక్ on 1/2/2025 to contractor for construction of his factory building. No amount was credited earlier to account of the contractor in the books of Lalit. The turnover of the Mr. Lalit for previous year 24-25 is 95 lakhs. Last year ఏమో 95 lakhs అంటే less than 1 crore ఉంది. అంటే టీడీఎస్ ట్యాక్స్ ఆడిట్ అనేది అప్లికబుల్ కాలే. He also pays monthly rent starting from 1st April 2024 to 31st March 16,000 per month పే చేస్తున్నాడు for the office premises కి to Mr. Hemant building owner. Besides, he also pays service charges of 5,500 month towards furniture fixture అవి ఇచ్చేస్తున్నందుకు 16 5,500 మొత్తం కలిపి అతనికి పే చేస్తున్నాము హేమంత్ ఓనర్కి. ఫిక్చర్ అండ్ వేకేట్ ల్యాండ్ అప్రెంటిస్ టు ఆఫీస్ అప్లికేషన్ ఏమి టీడీఎస్ కి సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ లలిత్ ఏం పే చేస్తున్నాడు, రిక్వైర్ టు డిడక్ట్ టీడీఎస్ అండ్ సెక్షన్ 194C ఫర్ కాంట్రాక్ట్ పేమెంట్కి. ఏది హౌస్కి సంబంధించి ఏదో చేస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పినాడు, కాంట్రాక్టర్కి ఇచ్చినది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్కి. నెక్స్ట్ 194I రెంట్ పే చేసేదానికి, ఎందుకంటే ఇతర టర్న్ ఓవర్ ఎక్సీడ్ కావాలి కాబట్టి 1 crore, ఇతనికి ట్యాక్స్ రేట్ అప్లికబుల్ కాదు. 194I దగ్గర వెళ్ళిపోతాం. ఓకే, 194I దగ్గర ఏం చెప్తారు, బిల్డింగ్ అయితే 10%, ఫర్నిచర్ ఫిక్చర్ అయితే 2% తీసుకోవాలని చెప్తాం. సో 194C అని చెప్తుంది వర్క్ కాంట్రాక్టర్కి 1% టీడీఎస్ డిడక్షన్ చేయాలి. అండ్ లలిత ఆల్సో రిక్వైర్డ్ బిల్డింగ్కి సంబంధించి రెంట్ పేడ్ ఆఫీస్ ప్రెమిసెస్కి అండ్ ఫర్నిచర్కి సంబంధించి వీకెండ్ ల్యాండ్కి దానికి
2% తీసుకోవాలి. సో మొత్తం అమౌంట్ అంతా కలిపి అగ్రిగేట్ అమౌంట్ 2,58,000 ఉంది కాబట్టి అది 2,40,000కి ఎక్సీడ్ అయింది కాబట్టి 194,800 కింద దీని మీదనేమో 10%. ఓకే, ల్యాండ్ అయినా ఇది అంత కలుపుకొని ఉన్నప్పుడు మొత్తం 2,58,000 పైన 10% ల్యాండ్కి ఏదైనా తీసుకుంటే. నెక్స్ట్ థర్డ్ వన్, ఎక్స్పై అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది సెల్లింగ్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఆర్ త్రూ ద డిజిటల్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ బై ఏబీసీ బ్యాంక్ ABC Limited, e-commerce operator, on 28th February 2025. ABC Limited created its books of account, the account of XY and Co. with a sum of 4,90,000 of the for the sale, online sale of product or సో ఒక ప్రోడక్ట్ ఉంది ఆర్ అనేది ఆ ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా సేల్ చేస్తున్నాము. మన ఫిబ్రవరి 2025కి సంబంధించి కంపెనీ అనేది రిలీజ్ చేసింది పేమెంట్ 4,30,000 ఆన్ 6th మార్చి అండ్ కంపెనీ అబో సేల్స్ మేడ్ డ్యూరింగ్ ద ఫిబ్రవరి సమ్ ఆఫ్ 4,90,000 ఆన్లైన్ సేల్, 4,30,000ని రిలీజ్ చేసింది ఫస్ట్, తర్వాత 6 సేల్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ మిస్టర్ ఆర్ రాయ్ హూ పర్చేజ్డ్ ప్రోడక్ట్ ఆర్ త్రూ డిజిటల్ ఫెసిలిటీ ఆఫ్ ఏబీసీ మేడ్ పేమెంట్ 60,000 డైరెక్ట్లీ. సో ఇక్కడ 4,90,000 ప్లస్ 60,000 మొత్తం 5,40,000 గ్రాస్ సేల్. సో 5,40,000 పైన టీడీఎస్ అనేది రియాక్ట్ చేయాలి 0.01%, 0.1%, సారీ 0.1% ఆన్ 5,50,000. So as per section 194 e-commerce operator ABC Limited, an e-commerce operator is required to deduct TDS at the rate of 1%, 0.1% on gross sales 4,90,000 and being the gross sale product or of XY and Co, a partnership firm and e-commerce participants in such sale of goods facilitated by ABC Limited through digital facility and also deduct 0.1 payment 60,000 directly made XY and Co. So total గా alternatively it is possible to assume that the gross amount of sales 4,90,000 of which 4,30,000 was paid e-commerce operator and balance 60,000 is directly paid to XY and Co partnership firm by one of the buyers. సో అట్లా అనుకుంటే మొత్తం 4,90,000 గ్రాస్ సేల్ అవుతుంది కాబట్టి 4,90,000కి పేమెంట్ చేయాలి. 47 క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్